స్తోత్రం స్తోత్రం. బిగ్గరంగా స్వరమెత్తి 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 సంఘమంతా కలిసి ప్రభుని గణపరచుదాం, ఆరాధిద్దాం ఆరాధిద్దాం ఆరాధిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరం స్వరమెత్తి రెండు చేతులు పైకెత్తి ప్రభుని గణపరచుదాం. మహిమ 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 చెల్లిదాం. ఘనతకు యోగ్యుడైన, ఆరాధనకు యోగ్యుడైన స్తోత్రం. బిగ్గరంగా స్వరమెత్తి ప్రభుని ఆరాధిద్దాం. ఆరాధనకు యోగ్యుడైన, ఇశ్రాయేలు చేయు స్తుతులపై ఆసీనుడైన దేవుడైన, సూర్యోదయం మొదలుకొని సూర్య హస్తము వరకు ఆయన నామం స్తుతి నొందదగిన నామం, ఆయన నామం స్తుతి నొందదగిన నామం. అటు నామం బట్టు అతిశయపడుతూ రెండు చేతుల పైకెత్తి బిగ్గరంగా ప్రభు చేసిన కార్యములు బట్టి ప్రభుని ఆరాధిద్దాం ఆరాధిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరం స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభుని గణపరచుదాం గణపరచుదాం గణపరచుదాం. మహిమ 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 ఘనత ప్రభుకి ఆరోపిద్దాం ఆరోపిద్దాం ఆరోపిద్దాం. రెండు చేతులు పైకెత్తి బిగ్గరంగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని గణపరచుదాం. స్తోత్రం. బిగ్గరంగా సంఘమంతా కలిసి ఆరాధిద్దాం ఆరాధిద్దాం. బిగ్గరంగా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పాడదాం, చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధిద్దాం. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడదాం, కొట్టాలి చప్పట్లు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. పాడదాం, చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. మూడో శుద్ధీకరణ గుడికలో ప్రభు ఆత్మకార్యము జరిగించులాగా ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే
విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. పాడదాం, చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం చప్పట్లు కొడుతూ. కొడదాం, చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. పాడదాం, ప్రభుని ఆరాధిద్దాం. 4వ మాసం బట్టి ప్రభుకి కృతజ్ఞతలై ఆ నామాన్ని ఘనపరచుదాం. పాడాలి, చప్పట్లు కొడుతూ పాడదాం. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన.
మహోన్నతుడైన సర్వాధికారి దేవుడు శివాధిపతిని ఆరాధిద్దాం ఆరాధిద్దాం. మార్గము చూపించే దేవుడైనాడు, సర్వోన్నతుడైన దేవుడైనాడు, ఆశ్చర్యకరమైన దేవుని ఆరాధిద్దాం. 4వ మాసముల పట్టని కృపకై మనము కృతజ్ఞతలై ప్రభుని నిండు మనసుతో ఆరాధిద్దాం ఆరాధిద్దాం ఆరాధిద్దాం. ఆత్మ పూర్లై అభిషేకం పొందుకుందాం, ఆత్మ పూర్లై అభిషేకం అభిషేకం పొందుకుందాం, అభిషేకం పొందుకుందాం. మహిమ 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 దిగివచ్చులాగా, మహిమ దిగివచ్చులాగా, మహిమ దిగివచ్చులాగా, మహిమ దిగివచ్చులాగా, మహిమ దిగివచ్చులాగా. చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. స్వరమెత్తి స్వరమెత్తి ప్రతి ఒక్కరు అన్య భాషలో మాట్లాడుతూ దేవుని ఆరాధిద్దాం. నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే. నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే. పాడాలి, నాలో స్వరమెత్తి పాడదాం, ఆరాధిద్దాం. ప్రభుకి ఆరాధన మహిమ ఘనత ప్రభుకి ఆరోపిద్దాం ఆరోపిద్దాం. ఆరాధన కలయోగుడు ఇశ్రాయేల్ చేయు స్తుతులపై ఆశీనుడైన దేవుడైన ప్రియందరవ శక ఓరియందరవ శకతువార ఓరియందరవ శకతువార రిఫబబ రియందరవ రిఫబబ శకతువార రిఫబబ రియందరవ శకతువార ఓరియందరవ శకతువార రిఫబబ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ శక్తి శక్తి శక్తిని పొందుకుందాం, శక్తిని పొందుకుందాం, శక్తిని పొందుకుందాం. ఆరాధిద్దాం ఆరాధిద్దాం, మహిమపరిచి ప్రభుని ఆరాధిద్దాం. పరవశించి పరవశించి పరవశిద్దాం పరవశించి ప్రభుని కనపరచుదాం. నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే. నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. రెండు చేతులు పైకెత్తి నిడారి త్రోవలో నే నడచిన స్వరమెత్తి ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే. జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలములు, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా హృదయము, నీవే నీవే నా ఆరాధన. రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి ఈ 4వ మాసమును బట్టి 3వ శుద్ధీకరణ కుడికిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో సంచారము చేయులాగా దైవ సేవకులు ప్రభు అభిషేకించి ఓ శ్రేష్టమైన వాక్కు ద్వారా సంఘాన్ని ప్రభు బలపరచులాగా బిగ్గరంగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరచుదాం. చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. మంచిది. 3వ దినం శుద్ధీకరణ కూడికలో వాక్య పరిచయం చేయడానికి మన మధ్యలో దేవుని సేవకులు రెవరెండ్ డాక్టర్ శేఖర్ డానియల్ గారు ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా చప్పట్లు కొట్టు వారిని ఆహ్వానిద్దాం.
అమ్మ అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని సేవకులకి మరి సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఒక అంశాన్ని మనం విందాము. ఇది ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో మనం చదువుతాం. 20వ అధ్యాయంలో 1 నుంచి ఇంచుమించుగా 4 వచనాలు చదివితే దాంట్లో మనం చూడగలిగిన ఒక అద్భుతమైన ఒక విషయం ఏంటంటే, దేవుడు మన విషయంలో ఆయన ఏమి చెయ్యబోతున్నాడో అనేది ఒకటి అక్కడ చూడగలుగుతాం. ఒకటి సరే, ఈ వాక్యం వినడానికి ముందుగా నిన్న ఏ వాక్యాన్ని విన్నాం? నిన్న అమ్మ నిన్న ఏ వాక్యాన్ని? ఆత్మ విషయం దీనులైన వారు ధన్యులు, అదేనా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని దర్శించుకుంటారు, దేవుడు వారిని చూస్తాడు. అదొక ప్రత్యేకమైన వాక్య భాగమే ఆలోచన చేస్తే గనక. అయితే మరి దేవుణ్ణి చూడాలి, దేవునితో కలిసి ఉండాలి, దేవుని కొరకు జీవించాలి అంటే వాడు ఎంత పెద్దోడైనా, చదువున్నా చదువు లేకపోయినా, ఎట్లాంటి వాడైనా తప్పనిసరిగా హృదయము శుద్ధిగా ఉండాలి, అంతే. ఈ హృదయము శుద్ధికరంగా ఉన్న రోజునే ఒక మనిషిలో సాక్షాత్తు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు, ఆయన ప్రత్యేకతలు అతనిలో సంతరించుకోవడానికి, కనబడడానికి ఆస్కారాలు ఉన్నాయని బైబిల్ వాక్యాల్లో మనం చూచాం. అందుచేత నేనేమంటున్నానంటే, ఈ వచనాలు ప్రకారంగా మన హృదయం చాలా జాగ్రత్తగా దేవుని కొరకు, కేవలం దేవుని కొరకు హృదయాన్ని జాగ్రత్తగా మనం వాడుకోవాలి, భద్రపరచుకోవాలి. కారణం, హృదయాన్ని పరిశీలన చేసేవాడు ఆయనే. హృదయాన్ని ఏమండి అందరూ బయట చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడని నిన్న ఈ విషయాలన్నీ కూడా మనము నేర్చుకున్నాం. ఈరోజు వాక్యంలో చూడండి అమ్మ, ఇక్కడ ఏమంటాడంటే, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి అసలు భయపడద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను, ఇశ్రాయేలులారా వినండి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయడానికి సమీపించుచున్నారు. మీ హృదయమును చంకనీయకుడి. ఏం చేయొద్దమ్మా? హృదయాన్ని ఏం చేయొద్దు అంటున్నాడు? జంకనివ్వకండి అంటే అదేంటో మరి అర్థం మీరు చెప్పాలి. ఇప్పుడు ఆ హృదయం జంకకూడదు, తర్వాత భయపడద్దు, అదేంటో కూడా చూడాలి. ఇదంతా హృదయంలో జరిగే పనులు ఇవి. జంకిపోవడం, తర్వాత భయపడడం, వనకడం, వారి ముఖము చూచి బెదరకుడి. ఇవన్నీ ఈ 4 పదాలు ఏమిటంటారు? జంకొద్దు, బెనకొద్దు, భయపడొద్దు, జడియకుడి. ఈ 4 కూడా ఎక్కడ జరుగుతున్నాయి? హృదయంలోనే జరుగుతాయి. చూడండి, ఇప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని నేను బాగా ఆలోచన చేసి చూడాలి. కొంచెం మీరు మనసు ఎందుకైనా మంచిది, ప్రభువుతో ఏమనాలంటే, ప్రభువా ఈ వాక్యంలో ఇలాగా ఉంది కాబట్టి తప్పకుండా రథాలను చూచిన, విరోధులకు ఉండే ఆయుధాలను చూచిన, మన శత్రువులకు ఉన్న బలగాన్ని చూచిన, ఏమనబ్బా వాళ్ళకు ఉండేవన్నీ చూడగానే తప్పకుండా మనకు భయం వేస్తుందా, లేకపోతే ధైర్యం వస్తుందా? మనకి జనరల్గా మన విరోధులు ఇక్కడ పాయింట్స్ ఎలా రాస్తాడంటే, వాళ్ళ విస్తార జన సమూహాన్ని చూసినా కూడా, రథాలను చూసినా కూడా, ఏమిటబ్బా ఇవన్నీ మీరు చూస్తుంటే అప్పుడు వాటికంటే మన దేవుడు గొప్పోడు అనేది ఎవరు గుర్తిస్తారో వాళ్ళ జీవితాలు మాత్రం భలే ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంటే ఇన్ని సమస్యలు ఎదురు చూస్తే, ఇటు చూస్తే భయం, అటు చూస్తే భయం, ఎటు చూసినా భయం. అంటే 4 దిక్కుల 4 రకాలైన భయం ఉంటే
ప్రభు ఏమంటాడంటే, నాన్న నేను ఎవరు నాని ఆలోచన చేస్తున్నావు, నేను మిమ్మల్ని ఐగుప్తి దేశము నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన వాడను. అది చూడండి ఎలా చెప్తున్నాడు ఆయన. అదే కదా అక్కడ ఉన్న పాయింట్. అక్కడ ఇప్పుడు మీరు చదివిన వచనాల్లో అదే కదా, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను మిమ్మల్ని, ఐగుప్తి అంటే అప్పుడు ఐగుప్తి దేశం అంత గొప్ప దేశం కానీ, అంత బలగం కానీ, అంత శక్తి సామర్థ్యత, అంటే ఒక విధంగా లోకంలో వాళ్ళకు మించిన బలవంతులు ఆ రోజులు లేరు. అలాంటి వాళ్ళ చేతుల్లో నుంచి నేను మిమ్మల్ని లాక్కొని వస్తే అప్పుడు నేను ఎవరినో మీకు అర్థమైతే కనుక ఇక ఏ భయానికి మీరేం చేయొద్దు, భయపడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగైనా సరే భయపడతాం. మరి ఎలాగా ఇప్పుడు ఇది ఎలాగుందంటే, మీరు భయపడొద్దు అంటాడు. భయపడొద్దు అంటే కూడా మరి ఎట్టానో ఒక రకమైన భయం అనేది మన జీవితాల్లో, ఎందుకంటే భవిష్యత్తు మనకు తెలియదు, రేపేమవుతుందో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో అవుద్దంటావా, కాపాడబడతానంటావా, ఇలాంటివి మన జీవితాల్లో తరచుగా రావచ్చు. కాకపోతే ఎందుకో దేవుడు మాట అంటున్నాడు, ఖచ్చితంగా నేను మిమ్మల్ని మాత్రం ఏం చేస్తాను, తప్పకుండా నేను మీ తరపున నేను వస్తాను అక్కడికి. అసలు ఇంకో విషయం చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, మీరేమి యుద్ధం చెయ్యక్కర్లా, నేను చేస్తా మీ తరపున అని అంటున్నాడు. ఇది ఎలాగుందో చూడండి అక్కడ. అదే కదా అక్కడ వచనాల్లో, ఆ 4 వచనాల్లో చదివితే కనుక మీరేమి యుద్ధం చెయ్యక్కర్లేదు, కానీ చేసేది ఎవరు, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి. ఎవరు చేస్తానంటున్నారమ్మా? దేవుడు ఏమంటున్నాడు, మీ తరపున నేను యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు, మిమ్మును నేను ఏం చేస్తాను, రక్షించేవాడను. ఎంత మంచి మాట అండి అమ్మా. ఒక్కసారి ఈ వాక్యానికి మనం ఇలాగ ఆలోచన చేద్దాం. ప్రభువా, నా తరపున మీరు యుద్ధం చేస్తాను అని ఇంత పెద్ద మాట అన్నారు కదా, మరి నాకున్న సమస్యలు ఎలాంటివో తెలుసా? చెప్పమంటే అప్పుడు ఏం చేయవచ్చు మీరు? చిన్నవి అయినా పెద్దవి అయినా కష్టమైనా చెప్పలేనివైనా కూడా తన దగ్గర చెప్పుకుంటే తను ఏం చేస్తాడంటే తప్పనిసరిగా మన తరపున ఆయన అక్కడ ఏంటంటే ఆ పరిష్కారము ఆయన చేయగలుగుతాడు. కాకపోతే ఇప్పుడు ఏమండి, తెలుగు బైబిల్ ప్రకారంగా మీరు అందులో చదివితే, మళ్ళీ ఇందాకే చదివిన వచనమే చదివమ్మా, మీ తరపున మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి. ఎవరి కొరకు అమ్మా? ఎవరి కొరకు? ఏదో ఆ మీ కొరకు అనేది ఉందో చూసారా? కలర్ వేయండి అక్కడ. ఎలా కలర్ వేస్తారు అక్కడ? మీ కొరకు. ఎవరి కొరకు అంటే మీ కొరకు అని అంటే ఇప్పుడు అర్థమైందా? పోనీ మీ పేరన్నా రాసుకోండి అక్కడ. నా కొరకు, నా విషయంలో. తెలుగు బైబిల్లో ఇలాంటివి ఇంకెక్కడెక్కడ ఉంటాయి, దొరకవు, అంత ఈజీగా దొరకవు. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏంటి, మీ తరపున నేను యుద్ధం చేసేస్తాను అని అంటాడు. తెలుగులోకి వచ్చినప్పటికి ఎక్కడెక్కడ వెతికినా దొరకవు ఈ పదాలు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీ తరపున నేను యుద్ధం చేస్తాను, నీ కోసం నేను యుద్ధం చేస్తాను, లేదా నీ విషయంలో నేను అక్కడికి వెళ్ళి చెయ్యగలిగిన పరిష్కారం చేస్తానని ఆయన మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మీకోసం నేను చేస్తాను అన్నప్పుడు అప్పుడు మీరెవరై ఉండాలి? ఇప్పుడు ఆయన నా కోసం యుద్ధం చేస్తాను అంటున్నాడు, అప్పుడు నేను ఎవరినై ఉండాలి? నేను అల్లాటప్పగాడిలాగా, ఏదో రోడ్డు మీద తిరిగేవాడిలాగా, ఎలా పడితే అలా ఉండేవాడిలాగా అలా ఉంటే నా కోసం ఆయన యుద్ధం చేస్తాడా? చెప్పండి అబ్బా. అంటే మీకోసం నేను చేస్తాను అంటున్నాడు. నీ కోసం చేస్తానయ్యా. ఆ పాయింట్ అట్ట పట్టుకోండి, ఆ కలరే పట్టాలి, ఆ వచనమే, ఆ ఒక్క బిట్టు పట్టుకోండి అంతే. మీకోసం. సార్, ఇది బయట వాళ్ళకి ఎవరికి అంతగా అర్థం అవ్వదు, కానీ దేవుని పిల్లలకు మాత్రం తప్పకుండా ఇది అర్థమయ్యే తీరాలి. ఎందుచేత అంటే, నీ తరపున ఆయన విజృంభించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎవరైనా కూడానండి పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు, అదే బెల్లం ఉంటేనే ఏముంటారు, చీమలు ఉంటాయని. అన్నీ పోయినప్పుడు ఎవడు ఉంటాడు సార్ మన దగ్గర? అన్నీ పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు ఆ దరిదాపులకు కూడా రారు ఎవరునే. వస్తారమ్మా, మాట్లాడతారమ్మా ఎవరైనా? అబ్బో ఒకవేళ మాట్లాడదామంటే మళ్ళీ అంటుకుపోతాం బాబోయ్, మళ్ళీ ఖర్చు అయిపోద్ది బాబోయ్, అందరూ దూరం అయిపోతారు. అది అలాంటి సిచ్యువేషనే ఇది. కానీ దేవుడేమన్నాడంటే, నాన్న నాకు తెలుసు వాళ్ళ రథాలు, వాళ్ళ గుర్రాలు, వాళ్ళకున్న సైన్యం, వాళ్ళకున్న ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ నాకు తెలుసు. కానీ నాన్న అవి నేనేం చెయ్యు, నువ్వు ఒక్క పని చెయ్యి, నా మనిషిగా నువ్వు ఉండు. ఎవరు మనిషిగా ఉండాలి? మీరు ఎవరు మనిషిగా ఉండాలి?
అమ్మ ఇప్పుడు మన దేవుని మనిషి అని అనడానికి ఏముంటే మన దేవుని మనుషులు అని చెప్పడానికి ఆస్కారాలు ఉంటాయి? ఎలాగా? బైబిల్లో మీరు ఇలాగే చదువుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్గా యాకోబుతో దేవుడు ఏమంటాడంటే, యాకోబు నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అంటాడు. పేరు పెట్టి పిలిచాను. 43కి వెళితే 1వ వచనం దగ్గర నుంచే యెషయా గ్రంథంలో చదువుతాం. నీవు నా సొత్తు అని అన్నాడు. ఎవరు మనం ఎవరు? ఇప్పుడు బైబిల్లో 21 అపోస్తలుల కార్యాలు 28వ వచనంలో ఏమండి, ఆయన తన యొక్క స్వరక్తము చేత నన్ను ఆయన ఏం చేశాడట? కొన్నాడు. మన ఇష్టం కాదు, మనం ఆల్రెడీ ప్రభు కొనేసాడు మనల్ని. అప్పుడు ఎవరైనా ఇప్పుడు చూడండి, నా మీద ఆయన పెట్టుబడి పెట్టి నన్ను కొన్నాక ఇప్పుడు నాకు ఏదైనా ఇబ్బంది అయితే ఆయన అలాగా చతికిలు పడి కూర్చుంటాడా? పట్టించుకోకుండా ఉంటాడా? ఏమండి, ఎట్టకైతే పోతే పోనీ అని వదిలేస్తాడా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఇందులో మీరు ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒకే ఒక పాయింట్ ముందు నీ కోసం ఆయన, అమ్మా ఈ పాయింటే గట్టిగా పట్టుకుంటే, నీ కోసం నేను ఈ కార్యం చేస్తానమ్మా, నీ కోసం నేను ఈ పని చేస్తానమ్మా, నువ్వేం భయపడొద్దు. పాయింట్లో ఏంటంటే, నువ్వు చేయాల్సిన మొదటి పాయింట్ ఏంటట, ఎటు చూసినా ఎవరికి భయపడకూడదు. ఏం చేయొద్దు అది చెప్పాలి. ఎటు చూసినా ఎవరేమన్నా అనుకోని, ఎన్నన్నా మాట్లాడినాయి, వాళ్ళు మాట్లాడే కాలం అని అనుకోండి, కానీ మీరు మాత్రం ఎవరికి భయపడకూడదట? మన విరోధులకు భయపడకూడదు. ఎందుకంటే ఈ బైబిల్లో ఇంకా మీరు చదివితే కనుక, నీ శత్రువుకి నేను శత్రువుగా ఉంటాను, నీ విరోధులకు నేను విరోధిగా ఉంటాను అని అంటాడు. వాక్యాలు ఉన్నాయి అలాగా. అప్పుడు అలాగైతే కంపల్సరిగా తప్పనిసరిగా నీ విషయంలో అయినా చర్య తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు నువ్వు పిరికి పందులాగా మాత్రం ఇప్పుడు ఉంటే బాగోదన్నమాట. ఖచ్చితంగా ప్రభువా, అలాగైతే నేను ధైర్యంగా ఉండాలంటే ఏమండి, ధైర్యంగా ఉండడానికి ఎలా ఉంటే బాగుంటుంది? ఒక పాయింట్ ఏమో భయపడొద్దు అని అన్నాడు. ఎవరిని చూసినా భయపడొద్దు అంటాడు, గుర్రాలని చూసినా భయపడొద్దు అంటాడు, రథాలని చూసినా భయపడొద్దు అంటాడు, వాళ్ళ సైన్యాన్ని చూసినా భయపడొద్దు అంటాడు. కారణం ఏమిటంటే, వాటన్నిటికన్నా ఈయన గొప్పోడు, గట్టోడు, శక్తివంతుడు, పరాక్రమవంతుడు అనేది మనకి ఒక ఆలోచన రావాలి, అంతే. సరే, రెండవదిగా భయపడకుండా ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, నేను అంటున్నా బైబిల్ వాక్యాల్లో 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఏమండి, అక్కడ వచనంలో మనకి చదివిన భాగం ఏంటంటే, మీరు కనుక దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టారు అనుకోండి, ఏం చేశారట? ప్రేమలో ఏముండదు. అప్పుడు రెండో పాయింట్ మీరు చేయగలిగిన ఒక్క పాయింట్, 1వ పాయింట్లోనేమో భయపడదు. ఏది చూసినా ఏది జరుగుతున్నా నేను నా చిన్న పరిచర్యలో నాకున్న అర్థం ఏంటంటే, ఒక్కొక్కసారి ఏవో కష్టాలతో వచ్చి చెప్తారు. నేను అంటాను, ప్రభు దగ్గర ఎంతవరకు నువ్వు చెప్పుకున్నావు, ఇది అడుగుతాం. కానీ నేనేమనుకుంటానంటే, ఇలాంటి సిచ్యువేషన్లో నా ప్రభు, నేను ఆయన బిడ్డను కనుక నా విషయంలో ఆయన ఎలాగ ఉంటాడు ఇక్కడ అంటే, ఎట్లాగ అక్కడ ప్లాన్ వేస్తాడు, అక్కడ ఏ విధంగా అక్కడ నేను గెయిన్ అంటే నేను విజయం సాధిస్తాను, ఇవి నేను ఎదురు చూస్తాను. నేను చాలా సరదాగా ఎదురు చూస్తాను. భయపడిపోతే లాభం లేదు. ఒక్కటి, భయపడకుండా ఉండాలంటే నువ్వు ఆయన మనిషి అని గుర్తొచ్చేసేయాలి ఒక్కటి. రెండవది ఏమండి, ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? బయట అంతా ఎలాగున్నారంటే బాగున్నాం అంటున్నాం, ఈ ఎలాగున్నారంటే అబ్బే మాకేందండి అంటున్నా, కానీ లోపల ఒక రకమైన గూబులు, లోపల ఒక రకమైన భయం, లోపల ఒక రకమైన ఆ ఆందోళన వివరించలేకపోతున్నాం. అది ఎటు దారి తీస్తుందో తెలియడం లేదు. కానీ ఇందులో నుంచి నేను తప్పించబడ్డానికి రెండవ పాయింట్ ఏంటంటే, నేను దేవునిని ప్రేమించాలట. ఏం చేయాలి చెప్పాలి గట్టిగా. అయితే అది అలాగ అయితేనే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేమలో భయం ఉండదు. ఆ నిజమైన ప్రేమే గనక మన మీద ఉన్నప్పుడు, లేదా మనము దేవుని మీద పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా రెండవ సెక్షన్ ఏంటంటే, ప్రేమ మనలో ఉన్న భయమును ఏం చేస్తుంది? అది వెళ్ళగొట్టేస్తుందట. అప్పుడు అమ్మా ఇలా ఆలోచించేయండి. ఒకటి, నీ దేవుణ్ణి బట్టి నీకు ధైర్యం వచ్చేసేయాలి, నా ప్రభు ఈ విషయంలో సాయం చేస్తాడు. అమ్మా కఠినంగా ఉంటాయి కొన్ని, అవినట్టు ఉండవు, జరుగుతాయనే కనుచూపు మేరకు ఎక్కడ కనబడదో. కానీ ఏంటో, ఒరే ఈ వాక్యం ఎందుకురా నువ్వు చెప్తున్నావని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్తున్నా అమ్మా, నా దగ్గర కొన్ని వేల దొంతుర్లు వాక్యం ఉంటాయి.
ఎమ్మిని అడగండి. ఇంత హాల్ ఉంటాయా, ఇంత పెద్ద హాల్ నిండా కూడా ఇంకా కావలసినన్ని లిటరేచర్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి. ప్రార్థన చేస్తాం, దేవుడు ఆయన ఇవ్వాలి ఒక ఆలోచన ఇస్తే దాని మీద వెళ్ళాలండి. పరిగెడతా ఉంటుంటే ఆయన మధ్యలో ఈ విషయాలన్నీ తెస్తూ ఉంటాడు. అందుకు నేనేమంటున్నానంటే, ప్రభు చెప్పమన్నాడు కాబట్టి చెబుతున్నాను. మీలో మాత్రం ఎవరికి కూడా ఏం జరగవు అని అనుకోకూడదు. అబ్బా అంటారు కానీ అవే కాదు అని అనకండి. కన్ను చూపు మేరకు ఏది కనబడకపోవచ్చు, కానీ చిన్న చెయ్యి బయటకు వచ్చిందట అక్కడ, అంతేనా? బైబిల్లో చదువుతాం. మళ్ళీ చూసిరారా అన్నాడు అతను. వెళ్ళాడు, సార్ ఏమి లేదు సార్, మళ్ళీ వెళ్ళు అన్నాడు. కనిపించిందండి అరచేయి అంత చిన్న చెయ్యి, అంటే చాలు, అదే మనకి చాలు. దేవుడు పెద్ద కార్యం, ఎవరు ఊహించలేనట్టి కార్యము చేసుకొని రాగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. సరే, ఒకటో పాయింట్, నీ కోసం అని అన్నప్పుడు నువ్వు ఆయన కోసం బతుకు. అర్థమైందా? నువ్వెవరి కోసం బతకాలి? అప్పుడు ఎవరి మాటలు పట్టించుకోకూడదు, ఎవరేమన్నా పట్టించుకోకూడదు. అర్థమవుతుందా? చాలామంది అవ్వదండి అంటారు, చాలామంది చేయమండి అంటారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అయ్యగారిని దేవుడు నాన్న పలానా అయ్యగారు నిన్ను పిలవరా మీటింగ్కి అని అన్నాడు. మీటింగ్కి పిలువ అంటే నేనేం చేశానంటే, యాక్చువల్లీ అయ్యగారు ఉన్నాడో లేదో తెలీదు. ఎన్నో సంవత్సరాల క్రితం నేను బైబిల్ కళాశాలలో చదువుతూ ఉన్న రోజుల్లో ఆయన నాకు తెలుసు. ఆయన కూటాలకి గోడ దూకి రాత్రులు పారిపోయి ఆ కూటాలకి వెళ్ళేవాళ్ళం. కానీ అలా వెళ్ళినందుకు రెండవ రోజు చాలా పనిష్మెంట్ ఉంటుంది, తెలిసిపోద్ది వాళ్ళకి, పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఉన్నా పర్వాలేదు, కానీ ఆయన కూటాలకు మాత్రం మిస్ అవ్వకూడదని వెళ్ళేవాడిని. అది నాకు అప్పుడు 1985-86 సంగతి చెప్తున్నా. అప్పుడు నాకు అర్థం కాలే, పర్వాలేదు రేపు ఇంకో పని చెప్తాడు చేసేద్దాం, కానీ ఆ మీటింగ్ మాత్రం మిస్ అవ్వకూడదని వెళ్ళిపోయేవాళ్ళం. సరే, ఒకరోజు ఈ మధ్యకాలంలో ఒక 3 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పాడు, ఆయన్ని పిలువు అని అన్నాడు. పిలువు అని అంటే నాకు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు, అసలు ఇప్పుడు ఆయన అడ్రస్ తెలీదు. మేము అప్పుడు స్టూడెంటు, ఆయన ఇల్లు ఎక్కడో తెలీదు, ఏ ఊరో తెలీదు. నాకేం అర్థం కాక వాళ్ళని వీళ్ళని ఎవరెవరినో ఎంక్వైరీ చేశా. కనీసం లేదంటే ఒక 5-6 నెలలు వెతికితే ఎట్టకేకలకి ఆయన ఎక్కడో వాక్యం చెప్తున్నాడని ఒక విషయం విన్నాను నేను. సరే, అడ్రస్ పట్టుకున్నా, ఫోన్ చేస్తే ఆయన నాతో అంటాడు, ఎక్కడి నుంచి నువ్వు ఫోన్ చేసావు అని అడిగాడు. అయ్యో పలానా ఏరియా అయ్యా అంటే, ఫోన్ పెట్టేసాయి, నేను రాను అక్కడికి అన్నాడు. నేను రానంటున్నాడు. ఆహా, సరే నువ్వు రావని నాకు ఎలాగో తెలుసు, అందుకే దేవుడు నిన్నే పిలవమన్నాడు. రైట్, అయితే పెట్టేస్తున్నా ఫోన్ అన్నా అని నేను మళ్ళీ, ప్రభు ఆయన రానన్నాడు, నువ్వు విన్నావు, ఆయన రానన్నాడు, ఫోన్ పెట్టేమన్నాడు. ఏం జరిగిందో తెలియదు, మరి సరే రానంటున్నాడు, మరి నాకు ఇప్పుడు ఎలాగో చెప్పని నేను ప్రార్థన చేస్తున్నా. మళ్ళీ అట్లా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువే గనుక ఆయన రమ్మన్నది నిజమైతే ఎవడి కోసం రాడు అయినా అని అనిపించి ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసులకు చెప్పానమ్మా, ఇలాగ ఒక అయ్యగారు ఉన్నారు, ఇలాగ దేవుడు పిలవమన్నాడు, ఇట్లాంటి విషయం జరిగింది, మరి మనం అందరం ప్రార్థన చేస్తాం. ఆయనకి తీరా ఫోన్ చేస్తే రానంటున్నాడు ఆయన. సరే, మళ్ళీ 3 నెలలు అయ్యింది. 3 నెలలకు మళ్ళీ ఒకసారి ఆయనే ఫోన్ చేశాడు. అప్పుడు నేనేమనుకున్నాను, చచ్చినట్టు వస్తాడు ఈయన అనుకున్నాను, వస్తాడు ఇప్పుడు అనుకున్నా. తీరా ఏం చేశాడు, పని ఉండేది ఎక్కడా అని అడిగాడు. నేను ఇలాగ పలానా ఆంధ్ర తెలంగాణ అంటే నేను అస్సలు రాను, పెట్టేసే ఫోన్ అన్నాడు. మొన్న ఫోన్ చేసినప్పుడు రానన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇదే కదా అంటున్నావు, ఏంటి రానంటున్నావు ఏంటి? అయ్యా నేను ఊరికే పిలవట్లేదు అయ్యా, మీరు దేవుడు చెప్తే రండి లేదా మానేసేయండి అన్నాను, అంతే. మళ్ళీ రెండోసారి అలాగైంది, ప్రార్థన చేస్తున్నావు, రానన్నాడు రెండోసారి. నాకు అప్పుడు అనుకున్నాను, అయితే ఖచ్చితంగా ఈ కూటాలు ఏదో ఆశ్చర్యంగా ఉంటాయన్నమాట, ఎవరి కోసం రాడో చూద్దాం అని అన్నా. కానీ ఆయన 80-85 సంవత్సరాల వయసు, ఎట్లా వస్తాడు? రాకపోవడానికి ఆయనకి ఛానల్ ఉండొచ్చు. ఏమండి, ఒకవేళ వచ్చేడేమో, వస్తే కూడా ఎవరో సరిగ్గా చూచి ఉండకపోవచ్చు, ఏదో జరిగింది. ప్రభువా, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఆయనకి కల్లో చూపిస్తావో ఎలా చేస్తావో తెలియదు, నాకు ఆయన వాక్యం అంటే ఇష్టమే, కానీ ఆయన వచ్చేదట్టు లేడు, నువ్వేం చేస్తావో చూడు, మరి రానంటున్నాడు, రోజులు దగ్గర పడిపోయినాయి అని ప్రార్థన చేస్తే, ఏమండి ఇంకా ఏమి లేదు, ఒక 20 రోజులు ఉందనగా అప్పుడు ఫోన్ చేశాడు. మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఏమన్నాడు అంటే, తంబి నేను వస్తాను, కాకపోతే అది సిస్టమ్ చెప్పాడు, ఇలాగలాగా నేను వస్తాను, పలానా తారీఖున వస్తాను, కరెక్ట్గా 2 రోజులు ఉంటాను, మీటింగ్ అయిపోయాక నేను వెళ్ళిపోతాను, ఫ్లైట్ బుక్ చేయన్నాడు. నేను అన్నాను, ఫ్లైట్ కాదు, మీకు ఏం చేయమంటే అది చేస్తాను, మీరు వస్తానంటే అదే చాలన్నా. కానీ నిజంగానండి, ఆయన రావడానికి ఎవరు చేయాలి పని? దేవుడు చేయాలి. మరి కనుచూపు మేరకు ఆయనే అన్నాడు కదా నేను రానని,
అలాగే మేమందరం కూడా ఏం చేసాము? రాడట, ప్రభువా రాడట. మరి రప్పించేది ఎవరు అంటే ఇప్పుడు కార్యాలు ఎవరు చేయాలి సార్? ఎవరు చేయాలి అంటే ఎటు చూసినా జరగో అవ్వో. ఏమండి ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాను? ఎవరైనా ఒకవేళ ఇది అయ్యేదట్టు లేదని అలాగా మీరు ఆందోళనగా ఉన్నారేమో. అలాగ ఆందోళన వద్దు. ఎందుకంటే మీ ముందు ఏమండి కార్యాలు చేసేవాడు మీ ముందు వెళ్ళునుగాక. దేవునికి స్తోత్రం. అది ఎలాగా అనే దాని మీదే 4-5 వాక్యాలు మనం విందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఆలోచించేద్దాం. రెండవదిగా ఏమంటే నువ్వు ఆయన మనిషిగా ఉండాలి. ఎందుకంటే నీకోసం ఆయన కార్యం చేస్తున్నాడు కాబట్టి నువ్వెవరు మనిషిగా ఉండాలి? అప్పుడు నువ్వు ఆయన మనిషిగా ఉండాలంటే ఇందులో కష్టపడిపోయి నానా బాధలు పడిపోయి ఇకమ్మా మరీ ఆలయాల్లో చెప్తారు 7 రోజులు ఉపవాసం ఉండబ్బా దేవుడు చేసేస్తాడు. అబద్ధాలు అండి అవి. నేను అంటే కోపంగా ఉన్నారా నా ఎంక చూసి? ఇది 7 రోజులు ఉపవాసం ఉండండి దేవుడు ఏం చేసేస్తాడట? ఇప్పుడు అక్కడ అదేమంటారు తాడేపల్లిగూడెం దగ్గర ఎక్కడో ఒకటి ఉంటుంది. అక్కడ చాలామంది వెళ్తారు. వెళ్ళాక కొంతమందికి పనులు అవ్వకపోతే వాళ్ళు వచ్చి అంటారు, ఏమండి మీరు చెప్పినట్టుగా మేము ఇక్కడ 7 రోజులు ఇల్లు తీసుకున్నాం, అద్దె తీసుకున్నాం, మేము వచ్చాము, మేము ఉన్నాము, మరి మాకేం అవ్వలేదంటే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ మధ్యలో ఎప్పుడైనా ఛాయ్ తాగేవా నువ్వు అని అడుగుతారు. ఏది మధ్యలో ఛాయ్ తాగితే కూడా దేవుడు చెయ్యడా? నయ్యం ఇక ఊపిరి పీల్చుకున్నావా అని అనాల్సింది. ఇక ఇట్టా జరుగుతున్నాయి. అంచేత దయచేసి సార్ నువ్వు ఆయన కుమారుడువు, నువ్వు ఆయన కుమార్తెవు, ఆ భావన రావాలి. ఆ భావన రాకపోతే మన జీవితాల్లో కార్యాలు జరగవమ్మా. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉంటే తప్పేం కాదు. కాకపోతే మరీ విచిత్రంగా నేను ఇన్ని రోజులు ఉన్నాను దేవుడు ఎందుకు చేయడని ఈ విధమైన స్ట్రైకులు చేయకూడదు. దేవుడు ఎంతో మంచోడు. ఎంత మంచోడు అంటే మీరు బైబిల్ వాక్యాల్లో 2వ అధ్యాయం 7వ వచనం ద్వితీయోపదేశకాండంలో ఏం రాస్తాడు? ఇదిగో ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు ఎందులోనూ ఏం రాదట, తక్కువ రాదు అని అంటాడు. ఎందులోనూ తక్కువ చేయను అంటాడు. అంటే అన్నీ సమృద్ధిగా బైబిల్ వాక్యాల్లో 17వ అధ్యాయం ఏది అపోస్తుల కార్యాలు 25-26 వచనాలు చదివితే అక్కడ కూడానండి ఆయనకి ఏదో కొదువు ఉన్నట్టుగా. అప్పుడు మనం ఏదో ఇలాగ ఉండాలి అని కాదు. నా ఒక్కటే రిక్వెస్ట్ కోరుతున్నాను, నువ్వు ఆయన మనిషిగా ఉండు అంతే ఒక్కటే. రెండవదిగా ఆయన మనిషి అయితే ఆయన్నే ప్రేమించు. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు ఆయన ప్రేమించారనుకో అమ్మ, ఆయన ప్రేమ మన మీద ఉంటుంది, మన ప్రేమ ఆయన మీద ఉంటుంది. కాబట్టి ద్వితీయోపదేశకాండం 23:5వ వచనంలో ఏం చేస్తాడు? ఆయన మిమ్మల్ని ప్రేమించాడు గనుక ఆయన ఆ ప్రేమను బట్టి ఆయన ఆ శాపమును మీ కొరకు ఏం చేశాడట? ఏం చేశాడు? ఆశీర్వాదకరముగా చేశాను. అప్పుడు 2వ పాయింట్లో ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే మనిషిగా ఉండాలి. అర్థం చేసుకోవాలబ్బా, దేవుడిని నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే ఆయనకి నీ మీద ఎలాగా ప్రేమ ఉంటుందబ్బా. నా పిల్లోడు పైకి రావాలి, నా కుటుంబం నవ్వుతూ ఉండాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి, నా వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలి, అది ఆయనకి కోరిక. సరే, ఇప్పుడు మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తాను. జనరల్గా మనకున్న సమస్యల వల్ల కొన్నిసార్లు మనం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం. నిస్సహాయ స్థితి అంటే అది ఎట్లాగంటే ఇంకా ఎవరూ మనకి సహాయం చెయ్యరు. ఉదాహరణగా మీకు ఎలా చెబితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు గారిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేశారు. ఎక్కడ వేసారమ్మా? పోనీ వేయగానే ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి పేతురు గారు అని పిలిస్తే పలికేదట్లేడు. ఎందుకంటే ఇంకా అవతల 4-5 తలుపులు ఉన్నాయి. మూడు తలుపులు అవతల వేసారు ఆయన్నే. అంచేత ఎవరు అతని దగ్గరికి వెళ్ళడానికి ఛానలు లేదు, నిస్సహాయ స్థితిలో. మరి ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు? అరే నా వల్ల ఏమీ కాదు, ఇప్పుడు నేను బయటికి రాలేను, ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు నీ తరపున నేను ఏం చేయాలంటున్నాడు? ఏం చేస్తానంటున్నాడు 20వ అధ్యాయంలో. ఏటమ్మా ఇప్పుడు చదివారు కదమ్మా ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో 4వ వచనం ఏముంది అక్కడ? మీ శత్రువులతో యుద్ధము చేసి, మీ శత్రువులతో నేను యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు. మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? రక్షిస్తానబ్బా. అది పాయింట్ పట్టండి అక్కడ. ఇప్పుడు నా శత్రువు ఎవడైతే నాకేంటట? నా తరపున యుద్ధం చేసేవాడు మామూలోడు కాదు. సరే, ఇప్పుడు పేతురు గారు ఆ లోపల ఉన్నాడు కదా, ఆయనకి ఏంటంటే ఆలోచన, ప్రభు ఏమో నువ్వు వృద్ధాప్యం వచ్చాక నువ్వు నడవలేని పరిస్థితులు నిన్ను ఎత్తుకొని నీకు ఇష్టం లేని చోటుకి తీసుకెళ్తారని అలా చెప్పాడు, ఇలా చెప్పాడు దేవుడు. ఇప్పుడేమో ఇలా తలుపులు వేసేసారు. తెల్లారైతే ఆల్రెడీ అంతకుముందే యాకోబుని చంపేశారు కదా, అంతచేత ఇప్పుడు ఇతను కూడా చంపేస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఈయనేమంటాడంటే, లేలే దేవుడు చెప్పిన వాగ్దానం
వాగ్దానం చాలా కరెక్ట్ అని చెప్పి వాగ్దానాన్ని నమ్మాడు. ఎవరు? పేతురు గారు. అయితే సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తున్నారు. అంతేనమ్మా. చూడండి, 3వ పాయింట్. ఒకటి, నీ కోసం ఆయన పని చేస్తే నువ్వు ఆయన మనిషిగా ఉండడం అలవాటు కావాలి. తప్పదు ఇందులో. అలా లేకపోతే దేవుడు చేయడం కూడా వేస్ట్. అర్థమైందా? ఎందుకు చేశాడంటే ఏదో అప్పుడు అడుక్కునేవాడికి సాయం చేసేది అదేలా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళకి సాయం చేస్తే అదేలా ఉంటుంది. రెండు ఒకటైతే కాదుగా. పేరుకి సహాయం అని అంటాం కానీ అడిగి పైసా వేస్తాం, మనోళ్ళకి అయితే లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. అలాగే దేవుడు కూడా ఏంటంటే ఇక సాధారణమైన కృపలో ఉండే వాళ్ళకి సాధారణమైన రీతిలో సాయం చేస్తాడు. మనం విశేషమైన కృప కలిగిన వాళ్ళం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 21వ కీర్తన 3వ వచనంలో ఏం రాస్తాడంటే దేవుడు తన పిల్లలనట ఎలా ఎదుర్కొంటాడట? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో వారిని ఆయన ఎదుర్కొంటాడు అంటున్నాడు. అందుచేత నేను చెప్పే పాయింట్ చూడండి. ఒకటి, నువ్వు ఆయన మనిషిగా ఉండడమే నీకు మంచిది. అర్థమైందా? రెండవది, నువ్వెవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? ఎంతగా ప్రేమించాలంటే అమ్మా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా లెక్క చేయొద్దమ్మా. అర్థమైందా? ఇప్పుడు బైబిల్లో 8:35 కదా చదువుతాం. రోమాపత్రికలో ఏమంటాడు? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇంకా ఏదో ఉన్నవైనా, ఉపద్రవాలైనా, రానున్నవైనా, ఎన్నన్నా రానే, ఎన్నొచ్చినా కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఇవేవి నన్ను ఎడబాపలేవు అని అలా ప్రేమించాడో లేదో, ఆ ప్రేమ అతన్ని చాలా ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టేసింది. అంటే నేను అంటున్నా, ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఆ ప్రేమలో నాకైతే అర్థమైంది ఏంటంటే, అందరికన్నా ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలంటే అందులో నీ మనసు ఉండాలట, అందులో నీ హృదయం ఉండాలట, అందులో నీ ఆలోచనలు ఉండాలట. అదే పూర్ణ మనసు, పూర్ణ బలం, పూర్ణ శక్తి, పూర్ణ హృదయం, ఇవన్నీ రాశాడు అక్కడ. అందుచేత నేనేమంటానంటే, దేవుణ్ణి ప్రేమించడంలో కల్తీ లేకుండా దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమిస్తే శాపాన్ని కూడా ఆయన ఏం చేసేస్తాడట? ఏం చేస్తాడమ్మా? చెప్పండి అమ్మా. మార్చేస్తాడా? మార్చడా? నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, అందుకే నేను మిమ్మల్ని ప్రేమించి ఆ శాపమును నేను మీకు ఆశీర్వాదంగా. నెహెమ్యా గ్రంథంలో కూడా మనం అదే చదువుతాం. నేనేమంటున్నానంటే, కొంచెం మీరు మనసు దగ్గర పెట్టుకొని, మూడవది, నిస్సహాయ స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నిస్సహాయ స్థితిలో అంటే మాటలు ఉంటాయి కానీ చెప్పలేకపోతున్నావు, ఆలోచనలు ఉంటాయి కానీ నిర్ణయాలు అవ్వు, ఇలాంటి పరిస్థితులు. అప్పుడు పేతురు ఏం చేశాడు? వాగ్దానాలను నమ్మాడు. అంతే. ఏం నమ్మాడు? వాగ్దానాలను. అప్పుడు వాగ్దానాలని యేసు ప్రభువు నందు ఎలా ఉంటాయట? ఏమన్నా అవునన్నట్టుగా, అంతే కదా. 1వ అధ్యాయంలో చదువుతాం మనం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు చదివితే కనుక 21, 22 వచనాల్లో చదివితే అక్కడ వాగ్దానాలు ఎన్నున్నా అవన్నీ కూడా క్రీస్తు యేసునందు ఏమై ఉన్నాయట? అవునన్నట్టుగాను, ఆమేనన్నట్టుగాను ఉన్నాయి అన్నాడు. అంచేత సరే, వాగ్దానాలు నమ్మాడు. సరే, ఇంకొక వాక్యం మనం ఆలోచించేద్దాం. 3వ అధ్యాయం దానియేలు గ్రంథంలో వాళ్ళు ముగ్గురిని ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, కానీ ఇప్పుడు వాళ్ళ మీద చాలా భయంకరమైనటువంటి అభియోగాలు పెట్టేశారు. చాలా రకాలుగా వాళ్ళ మీద సవాలుగా దేవుని యొక్క మనుషులు అంటారు కదా, రండిరా మీ దేవుడు ఎలా కాపాడుతాడు చూద్దాం, అలాగెలాగని వాళ్ళని ఎందులో తీసుకెళ్ళిపోయారు? వాళ్ళని మరి బైబిల్లో ఎలా రాశారంటే వాళ్ళని కట్టేసి పట్టుకుపోయారట. ఏం చేశారమ్మా? అగ్నిగుండంలో ఎలా వేశారు? వాళ్ళని తాడులతో కట్టేసి వేశారట. అంటే అప్పుడు వాళ్ళంతటి వాళ్ళు బయటికి రాలేరు కదా. మరి అలాగనే దానియేలు గారిని కూడా సింహాల బోన్లో పడేసి బయటకు రాకుండా తలుపులన్నీ వేసేసారు. అంటే నిస్సహాయ స్థితిలో. అప్పుడు వాళ్ళు ఏం చేసి ఉంటారు? వాళ్ళు జనరల్గా ఇప్పుడు పేతురు గారు ఏం చేశారు? వాగ్దానాలు పట్టుకున్నాడు. మరి దానియేలు గారు ఏం చేసి ఉంటాడు? ఆయన రోజుకి ఎన్నిసార్లు ప్రార్థనట? రోజుకి 3, 4, 5? రోజుకు 3 సార్లు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటే, అరే ఈ సింహాలన్నిటి మధ్యలో నన్ను పాడేసి దేవుడు ఇక్కడ కూడా ప్రార్థన ఎదురు చూస్తాడేటి ఆయన అని అనుకోలేదు. ఆ దానియేలు దేవుడిని అంత ఇష్టపడ్డాడు. అజాత సింహాలు తినేసినాయి కానీ అసలు నేను మాత్రం ఈ సమయంలో ప్రార్థన ఆపకూడదని చెప్పి ఏమి లేదమ్మా. 3వ పాయింట్ ఏంటంటే, ఎవరైనా దేవుడిని తరపున యుద్ధం చెయ్యాలి అంటే చిన్న విషయం, ప్రార్థన చేయండి. ఏం చేయండి అమ్మా? ఏం చేయండి? ప్రార్థన అనేదానికి ఆయాసం రాకూడదు. ప్రార్థన అనేదానికి ఎంతసేపు అని కూడా పెట్టుకోకూడదు. బైబిల్లో అయితే 26వ అధ్యాయం ఎక్కడ మత్తయి సువార్త 41, 42 వచనాలు చదివితే ఏమంటున్నాడు? 1 గంట అయినా మీరు ఏం చేయాలట?
చేయండి 1 గంట. మరి మన వాళ్ళు అయ్య బాబోయ్ కొంతమంది నా దగ్గరికి వస్తారు, పక్కన ఇలా కూర్చొని అయ్యగారు బాగా ప్రార్థన చేసేవాడా కాదని నన్ను పరిశీలన చేస్తారు. ఆడి చెయ్యి ఎక్కడ పెడతాడు, నా కాలు మీద ఇలా పెట్టి ఇలాగ అంటే కాయలు కాసినయా లేదా, పాప ఆడికి ఏమో అర్థమవుతుంది. ఆ ఆనందం వేరే అబ్బా. ఆయన ఏదో నా కాళ్ళు చూడాలి లేదా కళ్ళు చూడాలి, కళ్ళు బాగా ఉబ్బున్న బలి నిద్రపోయి ఉంటాడు ఈ మనిషి, అదే కదా. అలాగే కాదమ్మా, సరదాగా ప్రార్థన చేయండి, సంతోషంగా ప్రార్థన చేయండి. ఏమో మన భారతదేశంలో మన వాళ్ళు చేసే ప్రార్థనలో నాకు తెలిసిన వేరే దేశంలో వాళ్ళ ప్రార్థనలో నేను చూశాను, వాళ్ళు అస్సలు ఏం లేదు, స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది కరువు పేదరికం వాళ్ళకి లేవు. ఏమంటే పేదరికం ఇలాంటివి ఉండవు. వాళ్ళు ప్రార్థన చేస్తామంటే ఒకసారి నేను అలాగే చూసాను, దేవుడా ఈ టైప్ ఆఫ్ ప్రార్థన మాకు రాలేదు, ఎందుకంటే మనకు అన్ని కష్టాలు బాధలు రెక్కాడితే కానీ డొక్కాడదు, ఇది పరిస్థితుల్లో మనం చేసే ప్రార్థనలన్నీ అడుక్కోవడమే. కానీ అలా భలే సరదాగా నాకు అనిపించేది, ప్రభు ఈ ప్రార్థనలోకి నేను ఎప్పుడు రావాలి అనిపించేది. అదే నేను అంటున్నా అమ్మా, నిస్సహాయ స్థితిలో దానియేలు గారికి అర్థమైంది ఏంటంటే ప్రార్థన చేయడమే. దేవునికి స్తోత్రం. అది ఒకసారి కాదు, 2 సార్లు లేదా 3 సార్లు. ఏమంటే తెల్లారైపోయింది, రాజుగారు కంగారుగా వచ్చి ఏంటో ఇలాగ అయిపోయింది అన్యాయంగా, మంచి వ్యక్తిని కోల్పోయామని చెప్పి జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అని పిలిస్తే దానియేలు బతికే ఉన్నాడట. అమ్మా అప్పుడు ఎవరమ్మా యుద్ధం చేసింది, ఎవరు చేశారంటారు మీరు ఆలోచించి. ఆ తలుపులు ఎవరు తెరిచారు పేతురు గారి కోసం ఎవరు తెరిచారు? ఆ మామూలు తలుపులా, ఏదో ఎలాగానే గాలి ఎత్తే కట్టిన ఎగిరిపోతే చూసారా అలాంటి తలుపులా, జైలు తలుపులయ్యి. అలాంటి వాటిని కూడా నీ తరపున ఆయన యుద్ధము చెయ్యువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లారైంది, ఏమండే షడ్రకు మేషకు అబేద్నెగోలను కూడా వేశారు కదా, మరి వాళ్ళ గురించి కూడా చూస్తే నేను 3 ఎత్తే ఇప్పుడు ఎంతమంది కనిపిస్తున్నారు అంటే, ఇప్పుడు యుద్ధం చేసేవాడు వస్తాడా రాడా? నిన్నే మనం విన్నాం, ఎలా వస్తాడు ఆయన? ఆకాశ వాహనుడై వస్తాడు. అబ్బా భలే వాక్యాలబ్బా. కాకపోతే నేను అంటున్నా, ఇక 4వ పాయింట్ ఏంటంటే, మీరు చూడండి, 1వ పాయింట్ నువ్వు ఆయన మనిషిగా ఉండు, 2వ పాయింట్ ఏంటట, 2వ పాయింట్ అమ్మ ప్రేమించండి అమ్మ దేవుని, 3వ పాయింట్ ఏంటట, వాగ్దానాలు పట్టుకోండి, 4వ పాయింట్ ఏంటట, ఎంత ఈజీ తెలుసా ఇవి ఇందులో ఏదైనా కష్టం ఉంటే సరే అప్పుడు ప్రభు ఇది నాకు కష్టంగా ఉంది కాబట్టి నువ్వు యుద్ధం చేస్తే చేసుకోవాలి, అది మానేసుకోని అని ఆ మాట అనేసి, ఎందుకని ఆయన అన్న నవ్వుకోవాలి, నువ్వన్నా నవ్వుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? కానీ ఇక్కడ ఏది కష్టం కాదు, ప్రార్థన చేయడం కష్టం కాదు, వాగ్దానాలు కష్టం కాదు. సరే అప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు, దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు వచ్చేసాడు, కాపాడాడు. సింహాలన్నీ కూడా అలా సైలెంట్ అయిపోయినాయి, రాజుగాడికి నిద్ర అట్టట్లే, తెల్లారయ్యింది. అరే ఎలా జరిగింది అబ్బా అంటే, ఏం లేదు, దానియేలు జీవము కలిగిన దేవుని ఏమండి ప్రార్థనాపరుడు, అతడు ఎక్కువ ప్రార్థన చేస్తాడు, ఆరాధన చేస్తాడు, ఇవే తెలిసిందంతే. సరే అప్పుడు అతని మీద వ్యతిరేకంగా మాట్లాడారు చూసారా, వాళ్ళని తీసుకెళ్ళి ఎందులో వేశారు, అదే సింహాల బోన్లో వేశాక బాబాయ్ ఆయనే కష్టం అనుకుంటే ఇంకా ఎక్కువ మంది వచ్చేసారు, మనకొద్దని అవన్నీ కూర్చున్నాయా, ఏం చేసినాయట, తినేసి ఆకలి తీరాపోతే మళ్ళీ ఎముకలు కూడా పొడుని చేసేసి బాబు ఇంకా 4-5 వేసి ఉంటే బాగుంటుంది, ఎక్కడో దాక్కొని ఉంటారు దానియేలు గారు ఏడ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం అట్టాటి వాళ్ళ కొరకు అవి ఇంకా ఎదురు చూస్తున్నాయట. అర్థమైందా? సరే ఇప్పుడు ఏమంటే షడ్రకు మేషకు అబేద్నెగోలను వాళ్ళని వేసేటప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ తరపున ఎవరు పని చేయాలి? దేవుడు పని చేయాలి. వచ్చాడా? అక్కడికి వచ్చేసాడా? తెల్లారయింది, లేదా అదే రోజు ఏమంటే రాజుగారు ఒకవేళ అదే రోజు నేను చేసింది 3 అయితే 4 మనుషులు కనిపిస్తారు, ఇది ఏదో ఆశ్చర్యంగా ఉందని చెప్పి వాళ్ళని బయటికి రమ్మని అంటే వచ్చారు. తీరా బయటకు వచ్చిన తర్వాత ఏమంటే వాళ్ళని పరిశీలన చేశారు, పట్టుకున్నారు, తల వెంట్రుకలు చూశారు, వస్త్రాలు చూశారు. ఇక వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. సార్ ఈ విధంగా రక్షించే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని మాకు తెలియలేదని చెప్పి అంతే వెంటనే. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నీ తరపున నా తరపున ఆయన ఏం చేస్తాడమ్మా? యుద్ధము చెప్పాలి, యుద్ధము అమ్మ. ఇది మీకు అర్థం అవ్వాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రోగంగా ఉన్నప్పుడు మనం మందు వాడుతున్నాం, ఏంటది? కనీసం ఇతనికి విరోధంగా అంటే పనిచేసే ఆయుధాలు, ఆ బలహీనతలన్నీ చావాలి, ఇతడికి ఆరోగ్యం రావాలి అని ఆ టాబ్లెట్స్ ఏవో నమ్ముతాం మనం. కానీ ఇప్పుడు వాటికన్నా నా ప్రభు గొప్పోడబ్బా,
అంచేత ఇప్పుడు ప్రభువుని ఏమనాలంటే వీళ్ళు ముగ్గురు బయటకు రావడానికి కారణం వీళ్ళు ఏం చేశారంటే దేవునికి స్తుతి ఆరాధన అవి తప్ప వేరే ఏమీ చేయలేదు. అర్థమైందా? ఏమండి, నీకు సహాయము చేయువడు సదాదు కొనువడు ఆయనే, నీకు సహాయము చేయువడు ఆదు కొనువాడు ఆయనే. ఎంత మంచోడైనా అన్ని రకాలుగా నిన్ను ఆయన కాపాడుతాడు, పట్టించుకుంటాడు. నీ విషయంలో ఆయన అక్కర కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇంతకీ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో మనం చదివేది ఏంటంటే ఆయన నీ తరపున యుద్ధం ఆడుతాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యుద్ధం ఆడుతాడు అనేది నీ తరపున యుద్ధం చేయడానికి నీ నుంచి దేవుడు కోరుకునేది ఇవి. ఏవి? ఒకటి ఏమన్నాడు? ఒకటి, నువ్వు ఆయన మనిషిగా ఉండాలి. నువ్వు ఎవరు మనిషిగా ఉండాలి? 2, ఆయన ప్రేమించాలబ్బా. 3, వాగ్దానాలు పట్టుకోబ్బా. 4, నాలుగోది ఏంటట? ఏమంటే ప్రార్థన చేయండి అబ్బా. 5, ఏం చేయండి? వాళ్ళు దేవునిని స్తుతించి బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఏది కష్టంగా ఉంది? ఇందులో ప్రార్థన చేయడం కష్టమా, స్తుతించడం కష్టమా, లేకపోతే ఆయన మనిషిగా ఉండడం కష్టమా? ఇందులో ఏదైనా కష్టంగా ఉందా మీకు? ఏదైనా వాగ్దానాలు పట్టుకొని బ్రతకడం అంటే అయ్యో బాబు మామూలు అనుకుంటున్నారా అంటే ఎంత ఆశ్చర్యమైన దేవుడు అండి, ఎంత ఆశ్చర్యమైన దేవుడు అండి. నీ నుంచి ఇలాంటి చిన్నవి కూడా ఆయన ఎదురు చూడకపోతే ఇంక ఎందుకబ్బా? ఏమండే ఏం లాభం అండి ఇంక మనకి? మీరు ఆలోచించేయండి. ఆయనే అంటున్నాడు కదా, రంగస్థలానికి నేను వస్తా, యుద్ధం చేసే దగ్గర నేను ఉంటా, ఎవడైనా ఎంతమంది వచ్చినా నేను నీ తరపున యుద్ధం చేస్తా. ఇవన్నీ ఆయన చేస్తాను అని అన్నప్పుడు నువ్వు ఒక్క మాట ఈయన ఎవరు అని ఆలోచించేయండి. ఇంత గొప్ప దేవుడు నీ తరపున విజృంభిస్తున్నాడు అనగా ఈరోజు ఎవరైతే ఈ వాక్యము వింటున్నారో ఒకసారి ఎందుకైనా మంచిది కళ్ళు మూసుకొని, ప్రభువా నాకు కష్టంగా కనిపిస్తున్నాయి కానీ నేను చేయగలిగిన 5 పాయింట్లు చెప్పారు ఈయన. ఇందులో ఏది కష్టం కదమ్మా. మీరు బైబిల్లో పాత నిబంధన కాలంలో రాజులకి యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు నవ్వుకుంటూ అనుకునేవారు, యుద్ధం వచ్చిందా ఏం చేద్దాం ఇప్పుడు అనే, వాళ్ళు సైన్యాన్ని రెడీ చేయండి, ఆయుధాలు రెడీ చేయండి, ఇలా లేదు. కొంతమంది ఏం చేశారు? వాళ్ళు అమ్మ యెహోషాపాతు, మీకు బైబిల్లో ఇప్పుడు నా దగ్గర ఈ ఎదర ఆయన గురించే ఉంది. యెహోషాపాతు ఆయన అంటాడు, మీరు వాళ్ళని నమ్మకండి, వీళ్ళని నమ్మకండి, దేవుడిని నమ్మండి. అది మొదలెట్టాడు ఆయన. అలా మొదలెట్టి ఏమంటాడు అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే, నేను అంటున్నా చూడండి, ఈ 5 పాయింట్లు నేను చెప్పాను కదా, ఈ 5 పాయింట్లో ప్రథమ స్థానంలో ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. అక్కడ ఎవరు దేవునికి మొదటి స్థానం ఇవ్వడం మొదలెడతారో వారి జీవితంలో అద్భుతమైన కార్యం దేవుడు చెయ్యునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? ఏ పనులు ఆగిపోయినాయో, ఏ కార్యాలు అవ్వాలో, ఎట్లాంటి జరగవని అనుకుంటున్నావో అవన్నీ కూడా ప్రభు దగ్గరికి చేయాలి అని ఆలోచన చేస్తే చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, నా కోసం ఆయన తప్ప ఎవరు చేస్తారు అన్నట్టుగా నువ్వు రావాలి. 73వ కీర్తన 24-25 వచనంలో, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? ఏమండి, నీవు నాకుండగా. ఆ మాట ఎంత బాగుంటుందండి. నీవు నాకుండగా ఏది నాకు అవసరం లేదన్నంతగా వాక్యాలు ఉన్నాయి. అంచేత యెహోషువ గ్రంథంలో ఆయన ఈ అగ్గాని నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేశాడు. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలుల అందరూ గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. సరే, అందులోనే 42వ వచనం చదవమ్మా. అదే అధ్యాయం 42వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ, చూడండమ్మా, ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను. ఎన్ని దెబ్బలమ్మా? ఏంటి అలాంటివి పట్టుకోరేటండి? అలాంటివి పట్టండి. ఎలాగుండాలంటే బైబిల్ అదేంటబ్బా అలా రాశాడేంటి? దగ్గరగా 2-3 యుద్ధం చేశాడు అనుకుంటున్నారా? ఎంతమందితో యుద్ధం చేశాడు? ఎంతమంది? దగ్గరగా మీరు ఆలోచన చేయరేటండి. 31 రాజుల మందితో అబ్బా, 1-2 కాదు, వాళ్ళందరి గురించి దేవుడు చూడు. యెహోషువ నేను నీ తరపున యుద్ధం చేస్తాను సరేనా అన్నాడు. సరే మరి నువ్వేం చేస్తావు నా కోసం అని అంటే, నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ఎవరు? యెహోషువ.
ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా సాయంత్రం అయిపోతుంది, వాళ్ళు మన మీద నెగ్గేస్తారు, అలా అయితే వద్దు, ఈ సూర్యుని కాసేపు ఆపు ఆపు అన్నాడట. ప్రభు చూడు, నానా నువ్వు అడిగావు కాబట్టి నీకోసం సూర్యుని కూడా ఆపేస్తాను అన్నాడట. దేవునికి స్తోత్రం. సూర్యుని ఆపేశాడు. ఆపేసి ఏం చేశాడు? ఏమంటే యుద్ధం చేస్తే మళ్ళీ చూడు, నా క్రెడిట్ ఎవరికి పెట్టాడంటే యెహోషువ ఒక్క దెబ్బతో కొట్టేసాడు వీళ్ళందరినీ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అప్పుడు యుద్ధం ఎవరు చేయాలమ్మా? మన తరపున యేసయ్య చెయ్యునుగాక, యేసయ్య చెయ్యునుగాక. సార్ బాగా ఆలోచన చేయాలి. కొన్ని పనులు అవ్వకపోవడం వల్ల వయసు అయిపోతుంది, ముసలోళ్ళం అయిపోతున్నాం, బలహీనులం అయిపోతున్నాం, ఆశలన్నీ ఆడి ఆశలు అయిపోతున్నాయి. బాబు ఇలా ఉండడానికి బైబిల్ ఇవ్వలేదు మనకి. మనం ఈ కాలంలో ఏమంటే ఇవి అనుభవించి మన పిల్లలకి ఈ దేవుడు ఇట్టాంటోడని చెప్పి గొప్ప కార్యాలు చెప్పడానికి దేవుడు నిన్ను నన్ను ఇలా మందిరానికి పిలుచుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు సరే, యుద్ధం చేయడానికి ఆయన వచ్చినప్పుడు దేవుడు వచ్చేసాడు. దగ్గరగా ఎంతమంది రాజ్యాలు వాళ్ళని వీళ్ళని మొత్తం ఒక్క దెబ్బతో కొట్టుకుపోయాడు అంతే. దేవునికి స్తోత్రం. ఎందుచేత? ప్రార్థన చేశాను. ఏం చేశాడమ్మా ఆయన? ప్రార్థన చేశాడు అంతే. చిన్న ప్రార్థన, అది కూడా ఎట్లాంటి ప్రార్థన ఏమండి? చిన్న ప్రార్థన. ఇక సూర్యుడిని ఆపు కాసేపు, ఎందుకంటే బయట వాళ్ళందరూ నేను నీ మనిషి అని అందరికీ తెలుస్తుంది. ఇక్కడ కనుక ఇప్పుడు మేము ఓడిపోయామనుకో ఈ తేడా వస్తుందంటే, యుద్ధం చేసేది నేనే కదా, సరే నువ్వు అడిగా కాబట్టి సూర్యుడిని ఆపుతానులే అంటే, దేవుడు సూర్యుడిని ఆపడానికి కారణం ఆయనకి సూర్యుడు అడ్డు రాలేదు, యెహోషువకి అడ్డు వచ్చాడు అంతే. దేవునికి రాత్రి అయినా పగలైనా కొట్టుకుపోతాడని అనుకుంటే, కానీ నీ విశ్వాసం గట్టిపడాలని చెప్పి అలా చేశాడు అంతే. దేవునికి స్తోత్రం. సరే, రెండో పాయింట్ అమ్మ, ద్వితీయోపదేశకాండం 1:30-31. ఇప్పుడు నేను ఒక 5 రెఫరెన్స్ చదివిస్తా. చదివించిన తర్వాత అప్పుడు వాక్యం లోపలికి వెళ్తా. అవి విన్నాక అప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఇక ఈరోజు ఏంటంటే బిర్యానీ తిన్నట్టుగా వాక్యం ఉండాలి మనకి. ఎలాగా? బిర్యానీ అంటే అందరికీ పడుతుందా? అందరికీ బిర్యానీ తినడానికి ఇష్టమేనా? నాన్ వెజా, వెజిటేరియనా? ఖరీదైన భోజనం తింటే ఎంత సంతోషమా? అలాగా ప్రభువా ఈ వాక్యం మా జీవితాల్లో పని చెయ్యునుగాక. ఏమేమి ఆటంకాలో నాకు తెలియదు, ఎలాగెలాగ అడ్డులు వచ్చినాయో తెలియదు, ఏ అభ్యంతరంగా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా ముందు ప్రాకారాలు పడగొట్టేవాడికి ముందు వెళ్ళండి అయ్యా, ఏసయ్యా ముందు వెళ్ళండి అయ్యా అంతే. అదే వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేద్దాం. చదవమ్మా 1:30-31 ఆ 2 వచనాలు చదవండి. మీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ కన్నుల ఎడల, నీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను అమ్మా మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా, నీ పక్షముగా యుద్ధము చేయును. అదిగో మళ్ళీ పట్టుకోవాలి అక్కడ. నీ కోసం, నీ నిమిత్తం. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు వచ్చింది నీ పక్షమన. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ఇలాంటివన్నీ కనబడవు, అంత ఈజీగా దొరకవు, కానీ ఇప్పుడు వాక్యం చెప్తుంటే దొరుకుతున్నాయి కాబట్టి పట్టేసేయాలి. నీ పక్షమున. అర్థమైందా? అప్పుడు నీ పక్షమున ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన యుద్ధము చేస్తాడు. సరే అమ్మా, ఇంకొక వాక్యాన్ని అందులోనే మనం చదువుదాం. 29వ వచనం చదువుతారా మరి? అందులోనే ఏది? 1వ అధ్యాయం 20. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి. దిగులు పడొద్దు. వారికి భయపడకుడి. ఎవరికి భయపడొద్దు? మీరు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా, నీ ముందర నడుచుచున్న నీ దేవుడైన యెహోవా నీ కన్నుల ఎదుట, నీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు. ఏం చేశాడమ్మా? అమ్మా నీ కోసం ఏదో పెద్ద కార్యమే ఉంది, మీరు గట్టిగా పట్టుకోవాలి. ఇక అమ్మా ఎవరైనా సరేనండి, దేవుని వాక్యం వెళుతూ ఉండగా వాక్యాలు ఇది నాకే అని లాగేసుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి కార్యాలు జరిగిపోతూనే ఉంటాయి. ఈ వాస్తవం ఇది. ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఏముంది? 119వ కీర్తన 130వ వచనంలో నీ వాక్యం వెల్లడైతే అక్కడ ఏం పుడుతుందట? అక్కడ వెలుగు పుడుతుంది. అంటే చీకటి ఏమవ్వాలి? దరిద్రం ఏమవ్వాలి? రోగాలు ఏమవ్వాలి? బలహీనతలు ఏమవ్వాలి? అడ్డులు ఆటంకాలు ఏమవ్వాలి? నజరేయుడైన యేసు నామములో అవి వెళ్ళాలి. అవి వెళ్ళాలి. అక్కడ వెలుతురు రావాలి, అక్కడ అరుణోదయము రావాలి. బైబిల్ వాక్యాల్లో 46వ కీర్తన ఏదన్నా 5వ వచనం అనుకుంటున్నాను, ఆయన మనకి తన అరుణోదయము మనకు ఆయన దయచేయువాడు అని రాశాడు. సరే, ఇప్పుడు వాక్యాన్ని వినండి. దేవుడు నీ తరపున యుద్ధం చేస్తాడు. అమ్మ కార్యాలు ఎవరు చేస్తున్నారని ఇప్పుడు ఆ వాక్యంలో దొరికేసింది ఇక్కడ దేవుడు. మరి నువ్వేం చేయాలి? ఏది 5 పాయింట్లు చెప్పండి, 5 పాయింట్లు చెప్పండి. ఏది నువ్వేం చేయాలి? 1వ పాయింట్, నువ్వు ఆయన మనిషిగా ఉండాలి. ఎవరు మనిషిగా ఉండాలి? రెండవది అమ్మా
దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అనే మాట దమ్మున్న వాళ్ళు తీసుకోగలిగిన నిర్ణయం. అర్థమైందా? అందరూ దేవుణ్ణి ప్రేమించలేరు. ఆయన ప్రేమించాలంటే అందులో చాలా పనులు ఉన్నాయి. బలం ఉంటుంది అందులో, శక్తి ఉంటుంది అందులో, హృదయం ఉంటుంది అందులో, మనసు ఉంటుంది అందులో. చిన్న చిన్నవి అనుకుంటారంటే ఇవన్నీనే. అయ్యి బాబోయ్, అవి కనుక కుదిరలేకపోతే మన జీవితం అందుకే ఆల్జబ్రా గుండు గాబరా అన్నట్టు ఎడుతుంది. అందుకే కాకపోతే ఒక పాయింట్ మీరు గుర్తుపట్టండి. రెండవది ఆయన్ని ప్రేమించండి. మూడవది అంతే, ఆయన వాగ్దానాలు గట్టిగా పట్టుకోండి సార్. ఆయన వాగ్దానాలు గట్టిగా పట్టుకోవాలి. నాలుగవది ప్రార్థన. ఎంత చిన్న పాయింట్ అబ్బా, ప్రార్థన చేయడానికి కూడా నేనైతే చెప్తున్నానమ్మా, నిజంగా ఆయన నీకు దేవుడు, ఆయన నాకు దేవుడు అని ఎలా చెప్తున్నా, తండ్రి. అంచేత డాడీతో కుమార్తె మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడాలి, డాడీతో కొడుకు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడాలి. అంతేగాని చేతులు కట్టేసుకొని నానా హంగామా చేసేసి ఇంత పొడుగు దేక్కుంటా అక్కడ వరకు వెళ్ళి ప్రభువా చాలు ప్రభు, కాళ్ళు అరిగిపోయినాయి ప్రభు, ఎవడరా నేను ఎలా చేయమన్నాడని అంటాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన కొడుకు అయినా ఆ బేసిక్లో నువ్వు ప్రార్థన చేయి. నేను ఎప్పుడు అడిగేది అదేనమ్మా. మన వాళ్ళు ఏమైపోయిందంటే చాలా దీన్ని కట్టుదిట్టాలు చేసేసారు. దేవుడు ఎలా చేయాలంటే ఇలా చేయాలంటే అలాగా, అంతలాగా బైబిల్ మనకు కష్టంగా లేదు అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే బైబిల్ వాక్యం ప్రత్యక్షత వచ్చే వరకు కొన్ని మన జీవితాలు ఏం జరగకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో వెంటనే వెలుగు రావాలి, విడుదల రావాలి, ఆరోగ్యం రావాలి. ఏమంటే అక్కడ అద్భుతాలు జరగాలి, అక్కడ సూచక్రియలు జరగాలి, అక్కడ మహత్కార్యాలు జరగాలి. అంతే బైబిల్లో ఉన్న సిస్టమ్ అది. అందుచేత అప్పుడు సరే ఆ వాగ్దానాలు పట్టుకోవాలి. తర్వాత ఇంకేం చేయాలి అమ్మ? ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి అన్నది, దేవుణ్ణి స్తుతించాలి. అంతే కదా? సరే, ఇది గాక ఇప్పుడు నేనేం చెప్పాను, నువ్వు ప్రార్థన చేస్తే నిజంగా జరుగుతాయంటే బాబోయ్ 31 రాజులను కొట్టుకొని రావాలంటే మామూలా? అప్పుడు ఆయన ఏం చేశాడు, ప్రభువా ఇట్లా ఉంది అంటే, సరే నీకోసం నన్ను ఏం చేయమంటో చెప్పు అంటే, సూర్యుని కాసేపు ఆపేసే నేను యుద్ధం చేస్తూ ఉంటానంటే, యాక్చువల్గా యుద్ధం చేసేది దేవుడే. కానీ సంతోషంగా అతను బూర్లు తిన్న బొగ్గల్లాగా నవ్వుకుంటూ ఉండాలి, సంతోషంగా ఉండాలని అలా కోసం సూర్యుని ఆపేసాడు అంతే. దేవునికి స్తోత్రం. అంచేత సార్ వాక్యంలో ఉన్న ఒక సత్యం ఏంటంటే, ఆయన యెహోషువ గురించి దేవుడు చెప్పాడు, ఒక్క దెబ్బతో వాళ్ళందరినీ ఓడిచ్చేసాడట. అమ్మ ఆ పాయింట్ ఎలాగుంది? అది ఒక్క దెబ్బతో. దావీదు గారు 2 దెబ్బలు కొడితే గొల్లియత్ పడ్డాడు, 5 రాళ్ళు ఏరాడు కదా మరి కదా. ఎన్ని దెబ్బలు కొట్టాడు? ఒక్క రాయిదాలు. ఇంకా ఎవరో ఇది కూడా ఎక్కువరా నీకు, ఇంకా నేను గట్టి మాట్లాడితే చచ్చిపోతావు జాగ్రత్త అన్నట్టు అలా మాట్లాడేవాడు. ఎవరు? దావీదు. దేవునికి స్తోత్రం. సరేనా? ఇంకో పాయింట్ అమ్మ, నేను ఇప్పుడు ఇవెందుకు చదివిస్తున్నాను అనుకుంటున్నారు? ఆయన నీ తరపున యుద్ధం చేస్తున్నాడు, నువ్వు కాదు. నువ్వు చేయాల్సిందల్లా ఈ 5 పాయింట్లే, లేదా ఇంకా కాస్తే ఇంకో 2 పాయింట్లు ఎక్స్ట్రా ఉన్నాయి, అవి కూడా చెప్తాను ఆ దేవుడు సమయం ఇస్తే. ఈ 5 ఇంపార్టెంట్, ఏమి లేదబ్బా. అట్లాగే నేను ఇంకొకటి ఏంటంటే, చాలా ఇంపార్టెంట్గా ఉండాల్సిన ఇంకొక సత్యం ఏంటంటే, నీ తరపున దేవుడు యుద్ధం చేయడానికి నీ నిండా వాక్యం ఉండాలి. అప్పుడు వాక్యం అనగానే ఇప్పుడు నేను వాక్యం చెప్పాలి కదా, నేను రూమ్లో కూర్చొని నా పాటికి నేనే చెప్పుకుంటాను ముందు, నా పాటికి నేనే. మీరు నమ్మరు, అక్కడ ఎవరు ఉండరు, కానీ నేను చెప్పుకుంటూ ఉంటాను నా రూమ్లో, నేను అరుచుకుంటూ ఉంటాను, ప్రభు ఇది ఇలా ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే ఒకసారి నాకు యేసయ్య ఎదురు పడతాడు. అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అప్పుడు ఏంటది? ఈ వాక్యం ఎవరిది అంటే ఆయనది. నా కోసం వీడు చెప్పాలని ఇలా రెడీ అవుతున్నాడు కాబట్టి వీడితో నేను ఉండాలని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే వాక్యంలో ఆయన బయటకు వచ్చేస్తాడు. ఆయన అర్థమైందా? ఇప్పుడు మీ లోపల కూడా ఏం లేదండి, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ వాక్యాలన్నీ అయ్యే ఉన్నాయి కదా. అప్పుడు నీ వాక్యం ఎక్కడ ఉండాలి? రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో వాక్యము నీ నోట, వాక్యము నీ హృదయంలో, వాక్యము నీ కూడా ఉండాలంటాడు. అంతే. అప్పుడు వాక్యం ఉండాలి. వాక్యం ఉన్నది అనగానే నీ వెనకాల ఆయన కార్యం చేసుకొచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంచేత ఇప్పుడు ఇంతకీ ఫస్ట్ పాయింట్లో ఏమి నేర్చుకున్నామంటే, మీరు భయపడితే జరిగేది ఏమీ లేదు. చాలా సంవత్సరాలు భయపడుతూ కాలం అలాగే వెళ్ళిపోయింది. ఏ విషయంలో ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఆ భయాన్ని ఇలా పొట్లం కట్టి ఎవరి చేతిలో పెట్టాలి? ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టాలి? యేసయ్య ఈ భయాన్ని పట్టుకుపో, లోక పాపాలను మోసపోయే దేవుని గొర్రె పిల్లని ఉందా లేదా? ఎవరు చెప్తారు? రెఫరెన్స్ చెప్తే వాళ్ళకి 100 రూపాయలు ఇస్తారు. ఎవరు చెప్తారు? రెఫరెన్స్ ఆగమ్మా, ఏవో నీకు తెలిసే ఉండొచ్చేమో. సరే, రెఫరెన్స్ ఎవరు చెప్తారు? ఇక్కడ చెప్పండి, కూర్చున్న వాళ్ళు కింద 100 కాదు మీకు 200 ఇస్తారు.
ఏమంటారు ఇలాగా అంతమంది కంబైన్డ్గా చెప్తే ఎవరికి వస్తాయి? చివరికి ఒక్కోడికి 5 పైసలు వస్తాయి. ఎలాగా? లోక పాపములను మోసుకొని వెళ్ళిపోవు. ఎక్కడ? యోహాను సువార్తె చెప్పండి 1వ అధ్యాయం. అది కూడా కరెక్టే. 2వ వచనమా 3వ వచనమా? సరే మీరు ఎత్తుక్కోండి. ఓకే, మళ్ళీ నేను చెప్పేది ఎలాగా? సరే, దేవునికి స్తోత్రం. ఆయన మన పాపాలను లేదా ఈ భయాన్ని మోసుకుపోయేవాడు, ఈ శాపాన్ని మోసుకుపోయేవాడు. అర్థమైందా? మన రోగాన్ని ఎత్తుకుపోయేవాడు. అవే రాశాడు బైబిల్లో. అందుచేత సరే ఇంకో వచనం చదువుతామమ్మా. ఇది కూడా ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం. అక్కడేం రాశాడు? చూడండి. దేవుడైన యెహోవా మీ పక్షముగా, అమ్మా మళ్ళీ వచ్చింది ఇక్కడ, మీ పక్షమున యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి. సరే, ఇప్పుడు ఎంతకీ మీ తరపున ఆయన యుద్ధం చేస్తున్నాను నేనే చేస్తున్నాను అని అంటూ నిన్ను పద్దాక నీతో చెప్పేది ఏంటో తెలుసా? భయపడొద్దు. ఏం చేయొద్దు అంటాడు? భయపడొద్దు. ఎవరికైనా వేటికైనా ఎలాంటి వాటికైనా భయపడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఇప్పుడు నీతిమంతులు ఎలా ఉంటారని రాశాడు ఎక్కడ? సామెతలు 28లో ఏమి రాశాడు? 1వ వచనమా? నీతిమంతులు సింహంలాగా ఎలాగా ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు భయాన్ని మీరు భయపెట్టే వాళ్ళు ఉండాలా, లేదా భయం మిమ్మల్ని భయపెట్టేటట్టు ఉండాలా? ఏది భయం మిమ్మల్ని భయపెట్టాలా, లేకపోతే భయాన్ని మీరే భయపెడతారా? భయాన్ని ఎలా భయపెడతావు నువ్వు? ఎలా భయపడతా? అదిగో ఈ 5 పాయింట్లు చెప్పండి అబ్బా. ఏంట్రా నీకు ఇంత ధైర్యం ఏంట్రా అంటే, అంతే మా దేవుడిని అలా నమ్మేం మేము అని చెప్పండి. దేవునికి స్తోత్రం. కార్యాలు చేయువాడు నీకు ముందు వెళ్ళునుగాక. సరే, ఏమండి ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమండి ఇది ఇప్పుడు చూడండి, నా తరపున ఆయన యుద్ధం చేస్తాడు కదా. నా తరపున ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఇది బయట వాళ్ళకి తెలియాలా వద్దా? తెలియాలా? ఎంతమందికి ఆ ఆశ ఉంది? నా తరపున దేవుడు విజృంభించాడు, నిలబడ్డాడు. 5-6 పాయింట్లు చూపిస్తాను నేను. నీ తరపున ఆయన అంటే ఆ స్పాట్లోకి వచ్చేసాడు. ఇప్పుడు అవతలోడికి ఛాన్స్ ఉండకూడదు ఇక. అంటే అవతలోడికి ఇంకా ఆడికి అర్థమైపోవాలి, రే మనం ఏదో అనుకున్నాం కానీ ఇతని తరపున దేవుడే దిగొచ్చాడురా అని అవతల వాళ్ళు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఇప్పుడు నీకు దేవుడు కార్యం చేస్తున్నాడని నువ్వు చెప్పడానికి ఇష్టమేనా? ఏంటో ఇలాగెలాగ అంటున్నారు, ఏంటంటారు అది? అంటే ఎలాగనుకుంటే అలాగ అనుకోవాలా? అంతేనా? దేవుడు చేశాడు అని నువ్వు చెప్పడానికి నువ్వు రెడీయా కాదా? చెప్పండి అబ్బా. ఈ అమ్మగారు ఒక ఆవిడ చెయ్యెత్తారు, ఇక్కడ ఒక ఆవిడ, ఆయన ఎవరో ఒక ఆయన, మిగిలిన అందరూ ఇలాగలా చూస్తూ ఏదో బొమ్మ ఉంటుంది చూడండి, పిల్లి బొమ్మ, ఇలా కారులో ఇలాగ ఉంటాయి. అలాగంటారేంటి? ఇప్పుడు మీరు ఎలాగ ప్రభు ఈ విషయం నా తరపున ఆయన పని మొదలెట్టాడని చెప్పి బయట వాళ్ళకి తెలియాలంటే నువ్వు కూడా చెప్పాలి. అప్పుడు ఎలాగా? అండి ఈ పని అవుతుందంటే ఊరికే కాదు, ఈ విషయం ఈ ఫైల్ దేవుడి దగ్గర పెట్టేశాను నేను. అలా మాట్లాడు. ఈ ఫైల్ ఎవరి దగ్గర పెట్టాను? దేవుడి దగ్గర పెట్టాను. చూసుకో, కొన్ని రోజులు చూసుకో, నువ్వు మా అయితే ఒక 2-3 నెలల్లో చూసుకో, ఆశ్చర్యమైన విషయాలు చూస్తారు. నేను కాదు చేసేది ఇప్పుడు యుద్ధం, నేను కాదు ఇప్పుడు కార్యాలు చేసేది. ఫైల్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయనకి చూసుకో దూతను పెడతాడు అనుకుంటే ఆయన సైన్యాన్ని పెడతాడు. నా కార్యాలు చేయువాడు నాకు తోడై ఉండునుగాక. అట్లా మాట్లాడండి, అలా చెప్పండి, ప్రభు కార్యాలు చేయునుగాక. సరే, ఇప్పుడు 6వ పాయింట్ ఏంటంటే, దేవుడు నా తరపున కార్యాలు చేస్తున్నాడని నేను కూడా చెప్పే మనిషిగా మారాలి. అర్థమైందా? చెప్పాలి. అమ్మ మీకు ఇప్పుడు ఏమ్మా ఈ మధ్యలో మీరు కారు కొన్నారంట కదమ్మా, అయ్య బాబు కారు కొన్నారంట అని అనగానే కొన్నామండి, ఆ మాత్రం కారు ఉండకూడదండి అని అనకండి. ఏం చెప్పాలో తెలుసా? దేవుని దయ వలన మేము కారు కొనుక్కోవడానికి ఆయన కృప ఇచ్చాడండి ఆ మాట అనయ్యా. ఆయన అప్పుడు ఆ చిన్న కారు అయితే పెద్ద కారు ఇస్తాడు. ఇంకా దేవునికి స్తోత్రం. నిజం చెప్తున్నాను అంతే. ఈ చిన్ని ఇందులో ఇలాంటి వాటి దగ్గర మనం చుప్పనాథ బుద్ధి చూపిస్తూ ఉంటాం. నేను కారు కొనుక్కుంటూ ఏడుతున్నాడు, చూసారా? ఆడు ఏడుతున్నాడు, ఈడు ఏడుతున్నాడు. ఏడిసేవాడు ఏడుతూ ఉండండి, వాళ్ళకే చెప్పండి, దేవుడి దయ వల్ల నేను కారు కొనుక్కున్నాను బ్రదర్, దేవుని దయ వల్ల నేను ఈ బండి కొనుక్కున్నాను బ్రదర్, దేవుని దయ వల్ల నేను ప్లాట్ కొనుక్కున్నాను బ్రదర్. అమ్మ ఐశ్వర్యం దానము లేదా నిధులు ఎవరి దగ్గర ఉండాలంటే నీతిమంతుల గుడారంలో ఉండాలి. ఎవరి ఇళ్ళల్లో ఉండాలి? చెప్పరేటంబా. మీరు వాక్యాలు ఇలాగే వినేసి ఇలాగే తడపల్లాగా ఉంటే కాదు.
ఎలాగుండాలంటే పుష్టిగా ప్రభు మాకు ఇచ్చాడు, ప్రభువును బట్టి మేము హోందాగా బయట వాళ్ళకి కనబడాలని నువ్వు చెప్పాలి. సరే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు నా తరపున ఆయన యుద్ధం చేయాలి కదా, ఈ సంగతి ఏదో బయట వాళ్ళకి తెలియాలి. ఆ మాట నువ్వు చెప్తే బాగుంటుందని నేను వాక్యాన్ని బట్టి కోరుకుంటున్నా. అదే 6వ పాయింట్, నువ్వు చెప్పాలి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. అదొక్క వచనం చదివాక అప్పుడు మనం మిగిలిన వాక్య భాగంలోకి వెళదాం. యెహోవా నీ పక్షమున యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఏది ఎక్కడ చదువుతున్నారు మీరు? నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ. చదవండి, మళ్ళీ చదవండి, కంటిన్యూ చేయండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీ తరపున మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. సరే, కంటిన్యూ చేయండి. అలాగే ఇంకొక వచనం నేను చెప్తాను అమ్మ, దానికి అనుకూలంగానే అందులోనే మనం చూడగలుగుతాం. 25వ వచనం చదువుతారా? దాంట్లోనే వారి రథ చక్రాలు ఏమండి ఊడిపడినట్లు చేయగా వారు చాలా కష్టపడిపోయి తోలుతూ ఉన్నారు. అప్పుడు ఐగుప్తీయులు పారిపోదాం రండి. ఏమండి ఇక్కడ పాయింట్. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? బయట వాళ్ళు చెప్పేసుకోవాలి, ఓరు నాయనో రే వాళ్ళ జోలికి వెళ్ళామా అయిపోయాం. ఎందుకంటే వాళ్ళ దేవుడు అక్కడ రంగంలోకి వస్తాడు, ఆయన వారి తరపున యుద్ధం చేస్తాడని చెప్పి వాళ్ళు చెప్పేసుకున్నట్టుగా వాక్యాల్లో చదువుతాం. అది బాగానే ఉంది. ఇంకో వచనం చదువుతాం. 2వ దినవృత్తాంతాలకు రండి సార్. 2వ దినవృత్తాంతాలు, ఇది కూడా 20వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుతారా? 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేశానని దేశముల రాజ్యముల వారందరూ వినగా. ఎవరెవరు విన్నారమ్మా? చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమైపోయిందట, ఆ దేశాల వాళ్ళు, ఆ పక్కపక్కన ఉన్న రాజులు, వాళ్ళు వీళ్ళు అందరికీ ఏం తెలిసిందో తెలుసా? వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉండి వాళ్ళ తరఫున యుద్ధం చేస్తున్నాడు అని తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. అమ్మా బాగా వినండి అమ్మా, ఇందులో ఒక సంతోషం ఏంటంటే దేవుడు మన తరపున ఉన్నాడు అనుకోండి, యుద్ధంలో నెగ్గేస్తాం మనం. అప్పుడు కనీసం బయట వాళ్ళందరికీ విషయం తెలిసిపోవాలి. దేవునికి స్తోత్రం. అటు శత్రువు చెప్పాలి, ఇటు నువ్వు కూడా చెప్పాలి. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఏం చెప్పాలి? ఏమంటే ఇప్పుడు ఇల్లు కట్టారండి అని అనగానే ఎలా కట్టారంటే మేము లోన్లు వేసుకున్నామండి, అవి వేసుకున్నాం, ఎన్నన్నా వేసుకో, కానీ ఇల్లు కట్టడానికి ఎవరు కారణం అయ్యింది చెప్పాలి? ఆయన అనుమతి లేకుండా ఇల్లు కట్టి అందులో ఉండగలిగినోడు ఎవడో? బైబిల్లో వాక్యాలు చూస్తాం కదా. అంచేత ఇప్పుడు ఏమండి 6వ పాయింట్లో ఏంటంటే అవతల వాళ్ళు చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. ఏమని? దేవుడు మా తరపున యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మన తరపున దేవుడు యుద్ధము చేసి ఏమండి మనకు జయమనిచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత ఈ విషయం బయట వాళ్ళకి తెలియాలి. ఎవరైనా ఎప్పుడైనా అంటే అప్పుడు మా చుట్టాలంతా ఎక్కడొక్కడ అప్పుడే పుట్టలోంచి బయటకు వచ్చినట్టుగా వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పొద్దు. ఎవరి పేరు చెప్పాలి? యేసయ్య పేరు చెప్పండి. యేసయ్య ఆయన ఆ రోజు ఆయన విజృంభించకపోతే మా పనులు అయ్యి ఉండేవి కాదు. ఓ చిన్న విషయం చెప్తే ఇది కూడా చూడండి అమ్మ, ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఈ వాక్యాన్ని కూడా మనం ఆలోచన చేయడానికి మాత్రమే నేను ఈ వాక్యాన్ని చెబుతున్నాను. దేవుడు మన విషయంలో ఆయన ఏం చేస్తాడబ్బా అంటే చాలా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఉదాహరణగా సామెతల గ్రంథం 22 ఒక్కొక్క పాయింట్ చూద్దాం. 23వ వచనం, అందులో ఏం చదువుతున్నామంటే యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఎవరి పక్షానమ్మా చెప్పండి? వారి అంటే వాళ్ళు ఎవరో నాయన. ఇప్పుడు వారు అని అనగానే వాళ్ళకి ఎవరు లేరు. అవతల వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పక్షాన ఆయన యుద్ధం చేస్తున్నాడు అంటున్నారు చూడండి. వాళ్ళు దీనులై ఉండాలి, దిక్కులేనులై ఉండాలి, నిరాశ్రయులై ఉండాలి. ఎవరు లేరు వాళ్ళకి ఎవరు లేరు అనుకోండి. కానీ వాళ్ళ విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అమ్మ? 23వ అధ్యాయం 22 చదివారు కదా. 22వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును చదివారు కదా. 23:11 వచనం చదవండి. అందులోనే 23:11 వచనం, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఆయన ఏం చేస్తాడట? వారి పక్షమున. అంటే అమ్మా ఇది
ఇంకా మంచి వాక్యం. ఎలాగంటే పెద్ద పెద్దోళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి కదా, చిన్నోళ్ళకి చిన్న సమస్యలు ఉంటాయి. కొంతమందికి అసలు కొన్ని సమస్యల్లోనే వాళ్ళ కాలం అందులోనే వెళ్ళిపోతారు, బయటికి రాలేరు. కానీ ఈ దేవుడు ఎట్లా అంటాడంటే ఎవ్వరూ లేరు అని అంటారు కదా, అలాంటి వాళ్ళ విషయంలో కూడా ఈయన ఏమంటాడంటే వాళ్ళ తరపున ఏమంటే ఈ తెలుగు బైబిల్లో వారి తరపున యుద్ధము ఆడతాడు అనేది ఎలాగుందో తెలుగులో ఇక్కడేమన్నాడంటే వ్యాజ్యమాడు వాడు. ఏమన్నాడు? వ్యాజ్యమాడడం అంటే అవతలడికి ఎవడన్నా నెగ్గుతాడండి? జడ్జి గారు ఈయన అయ్యి ఉన్నాడు అనుకో, వాదించేవాడు ఈయన అయ్యి ఉన్నాడు అనుకో, అవతలోడు ఎవడు నెగ్గడు. అంచేత ఒక్కటేనమ్మా బాగా గుర్తుపట్టండి, ఎట్లాంటి వారికైనా ఈయన ఏం చేస్తాడంటే వాడు దేవుని మనిషి ఉండాలే తప్ప. ఇంకొకటి కూడా నాకు ఇందులో చదివే కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది ఒకవేళ ప్రార్థన చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు, వాళ్ళు దేవుని ప్రణాళికలో ఉంటే గనక, ప్లాన్లో ఉంటే గనక, అంటే ఆయన పరిధిలో వాళ్ళు ఉన్నారు అనేది ఒకవేళ ఆయన నిర్ధారణ చేస్తే కనుక వాడికి కూడా ఆయన సహాయం చేసేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మామూలు చెట్టు చచ్చిపోయిందని అనుకుంటాం, కానీ చచ్చిపోయిన చెట్టు కూడా అది ఇంకా ఎన్నిసార్లు బతకడానికి ఛానల్ ఉందో తెలుసా? బైబిల్ ఎలా రాస్తాడు? అది ఇంకా చచ్చిపోయిందని అనుకున్నా మళ్ళీ కొంచెం నీళ్లు తగిలితే అంతే మళ్ళీ బతికేద్దట. అట్లాగా దేవుడు ఏంటంటే ఓడిపోయాము, నష్టపోయాము, లాస్ అయిపోయాము, అలాగా అనుకుంటాం, కానీ దేవుని చేతిలోకి రాగానే మళ్ళీ దశ అంతా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఇలా కూడా చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అమ్మా, 12వ కీర్తన 5వ వచనం ఒకసారి చూడండి. 12వ కీర్తన 5వ వచనం ఇది ఎలా ఉందంటే, దేవుడు అండి బట్టియు అండి ఏం చేస్తాడమ్మా? అమ్మా నీకోసం ఈ వాక్యం అర్థమైతే కనుక నీకు పని చేయడానికి ఆయన నిలబడి ఉన్నాడట. నీకు పని చేయడానికి ఆయన ఎలాగున్నాడు? పోతే పోనే అని అనుకునేవాడు కదట. నేను ఇప్పుడే వాళ్ళ విషయంలో నేను నిలుస్తా అంటే ఒక విధంగా ఆయన పూచీకత్తుగా ఉండడానికి రెడీగానే ఉన్నాడు. ఏమైనా కూడా నీ విషయంలో ఆయన నిలబడితే ఇంకోటి చెయ్యి ఎవడదన్నా నిలబడగలుగుతుందా? ఎవడన్నా అడ్డుపడతాడా? ఇవన్నీ కొంచెం మనసులో పెట్టుకోండి. ఆఖరిగా నేను కన్క్లూషన్ చెప్పడానికి ముందుగా ఇంకొక మాట ఏంటంటే, మనము యుద్ధంలో ఉన్నాము, కానీ యుద్ధంలో తప్పకుండా నువ్వు ఉన్నావు అనేది మనము గుర్తుపట్టాలి. కానీ యుద్ధం నువ్వుగా చేసేది ఎవరు చేస్తారు? అది. అప్పుడు నీ యుద్ధం ఏంటంటే 6 పాయింట్లు చెప్పండి. 1 దేవుని మనిషిగా ఉండాలి. 2 ఆయన్ని ప్రేమించాలి. 3 వాగ్దానాలు పట్టుకోవాలి. 4 చెప్పాలబ్బా ప్రార్థన చేయాలి. 5 చెప్పాలి దేవుణ్ణి అదే స్తుతించడం, ఆరాధించడం, పాటలు పాడడం. ఇవన్నీ ఏమీ కష్టం కాదబ్బా. అందుకే ఇప్పుడు ఏంటంటే ఏమంటే పాటలు పాడమంటే నాకు పాటలు రావు కదా అని అనుకోకూడదు. మీ ఇళ్ళల్లో ట్రై చేస్తూ ఉండండి. అలాగే చిన్న చిన్న పాటలు పాడుతూ ఉండండి. ప్రభువారికి మెలోడీ బాగుందో లేదో అలాంటివి అన్నీ పెద్ద పట్టేసుకుంటాడని అనుకోకండి. ఎవరు పాడినా ఆయనకి ఇష్టమే. ఏమండి ఇప్పుడు అసలు నాకు గొంతుకే లేదు. ఉదాహరణ చెప్తా, మేము పాటలు చాలా తయారు చేశానమ్మా. నేను కూడా చేసిన వాటిలో అప్పుడు నేను పాటలు పాడడం రాకపోయినా కూడా పాడేసేవాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో 91, 93 సంగతి చెప్తున్నా. ఒక పాట పాడాలంటే మినిమం ఒక సింగర్కి 1000 రూపాయలు ఇవ్వాలి. 1000 రూపాయలు కాక ఆవిడకి బిర్యానీ ప్యాకెట్ తేవాలి. అది కాక ఎప్పుడు ఆవిడ మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు తేవాలి. ఒకవేళ ఆ పాట ఒక గంటలో టెకప్ అయిపోద్ది. ఒక్కోసారి ఉదయం నుంచి కష్టపడినా అవ్వదు. అప్పుడు ఆవిడకి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, స్టూడియో ఖర్చు. అప్పుడు ఏం చేసేవాళ్ళం? ఇవన్నీ చాలా అయిపోతాయని మేమే ఆ ట్రాక్లో పాడేసేవాళ్ళం. అది పని చేస్తుంది లేకపోతే లేదు అన్నట్టు పాడేసేవాళ్ళం. ఎవరైనా దొరికితే పాడించేవాళ్ళు, లేకపోతే మేమే పాడేసుకునేవాళ్ళం. కానీ నేను అంటున్నా, ఏం లేదబ్బా, మీరు పాటలు పాడండి, దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థన చేయండి, ప్రభు నీ తరపున పెద్ద కార్యం చెయ్యునుగాక. ఏమంటే ఎంత కార్యం అమ్మా? ఇప్పుడు నేను వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాను కదా. దేవుడు మీకు కార్యం చేశాక మరి మీరు ఏం చేస్తారు? బయట వాళ్ళకి చెప్తారా చెప్పరా? ఏమని చెప్తారు? ఎలాగా మేము ఇలాగా రోజు వాక్యం వెంటకి వెళ్ళామండి. వాక్యం మా లోపల ఆలోచన పుట్టించింది అంతే. అప్పుడు భయం ఎక్కడ పోయిందో తెలియదు, ఏమండి రోగాలు ఎక్కడ పోయినాయో తెలియదు, ఏం లేదండి. ఆ వాక్యం విన్నాము, దేవుడు కార్యం చేయడం మొదలెట్టాడు. అప్పుడు మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అమ్మా సరే, ఇప్పుడు ఈ వాక్యంలో దేవుడు నీ తరపున నిలబడ్డాడు, అది మనసులో పెట్టుకోండి. ఏమంటే ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో వాక్యం చెప్తాను. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో అమ్మా మీ తరపున దేవుడు ఎలా కార్యం చేస్తాడు అంటే, నీ తరపున ఆయన యుద్ధం చేయాలి. యాకోబు గారు ఎండిపోయాడు, యాకోబు గారు చలికి అని రాశాడు కదా బైబిల్లో. ఏమండి చలికి చీకిపోయి, ఎండకి ఎండిపోయి, వర్షానికి తడిసిపోయి, అదే ఆయన పరిస్థితి అలా ఉంది. ఓ చోట కూర్చొని ఏడుస్తున్నాడు. ఏడుస్తా అయ్యోయ్యో నేను ఏంటో ఆశీర్వాదాలు అని చెప్పి ఇలాగ ఊర్లు దాటుకొని చివరికి ఇంటి పట్టు లేడు. ఉన్నాడమ్మా? ఇంటి పట్టున ఉన్నాడా? వాళ్ళ అమ్మ ఏం చేసింది? నేను మీకు అలాంటి వాక్యం ఒకసారి ప్రభు చిత్తమైతే ఓ రోజు తీసుకొచ్చి చెప్తాను. అప్పుడు ఎలాంటి తల్లిదండ్రులుగా మనం ఉన్నామో కూడా దెబ్బతోటి బయటపడుతుంది. ఆ అమ్మ ఏంటో ఆశీర్వాదం, మా పిల్లోడే ఈడే దీవించబడాలి అని 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 ఒరే అన్నీ నీకే రావాలిరా అంటూ మొదలెట్టేది. తీరా ఆశీర్వాదాలు వచ్చినాయి, కానీ ఏమిటో ఆ పిల్లోడు అమ్మకు దూరం అయిపోయాడు. ఎక్కడో ఉన్నాడు. కానీ ఎక్కడో ఉంటే ఏంటో రోజులు వెళ్ళినాయి కానీ ఏం సంతోషంగా లేదు. ఒకరోజు అనుకుంటున్నాడు, అయ్యో నా పిల్లలకి నా కుటుంబానికి నేను ఎప్పుడు సంపాదించాలి? ఇది ప్రతి వారికి ఉండదమ్మా, ఈ ఆలోచన తప్పైతే కాదుగా, ప్రతి వారికి ఉంటుంది. అప్పుడు ఎప్పుడు సంపాదించి ఏం పోగు చేసుకోవాలంటే దేవుడు ఒకసారి వచ్చి ఏటయ్యా ఇలాగైపోయావు అని చెప్పి సరే అతనికి చెప్పగలిగింది చెప్పాడు. కానీ అయినా కూడా అతనికి ఎప్పుడు భయమే. ఈ లాబాను ఏం చేస్తాడు? ఏదో రోజు నన్ను ముంచేస్తాడు, ఏదో రోజు నన్ను బతకనివ్వడు, అంత కష్టంగా అయిపోయాడు. ఎంత ప్రారంభంలో అలా లేడు. ప్రారంభంలో ఇదే యాకోబుని చూడగానే ఆయన లాబాను గారు ఏమన్నాడు? అల్లుడు అని అంట మాత్రంగా ఆ మాత్రం అనకుండా ఇంకేమన్నాడో తెలుసా? నా ఎముకలు అంటాడు నువ్వు అన్నాడు. బాబు ఎంత పెద్ద మాట అండి అది, నా ఎముకలు అంటాడు అయ్యా నువ్వు అన్నాడు. అలాగే ఇలా పొగిడాడు. కానీ ఇప్పుడు అలా లేదట, నిన్న మొన్న ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, రోజులు మారిపోయినాయి. ఇప్పుడు జరిగిందంతా తేడా వచ్చి ఏడుస్తున్నాడు. ఒక్కడే ఏడుస్తుంటే దేవుడు వచ్చి ఏమన్నాడంటే, ఎట్లాగా దేవుడు వచ్చి అన్నాడు, సరే నాన్న ఓ పని చేయి, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా, ఉన్న దాంతో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేళ్ళు, నేను నీకు తోడుగా వస్తాను, నేను చూసుకుంటాను అన్నాడు. నిజమే, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సరాసరి దగ్గరికి వచ్చేటప్పటికి అతన్ని చంపడానికి ఏమండి అన్నయ్య రెడీగా ఉన్నాడు. అంతేనమ్మా? 30 అధ్యాయంలో చదువుతాం. 30 ఆదికాండం 32వ అధ్యాయంలో అతని గురించి మనం చదువుతాం. 32వ అధ్యాయం మొత్తం అదే, అన్నయ్య ఇతను వస్తే కనుక చంపేస్తాడు అనేది అదొక ఆలోచన, ఏసావు కదండి. సరే, అదే 31వ అధ్యాయంలో ఎవరున్నారు? లాబాను ఇతను సంపాదించిందంతా తిరిగి లాక్కొని వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. చూడండి, అంటే ఎదర నుయ్య వెనక గొయ్య అంటారు చూడండి, అది పరిస్థితి యాకోబుది. ఇప్పుడు యాకోబు ఏం చేయాలో అర్థం కావట్లే, బాధపడుతున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే చిన్న ప్రార్థన చేశాడట. ఎంత చిన్న ప్రార్థన, వాళ్ళందరికీ చెప్పారు మీరు అటు వెళ్ళండి అమ్మా, ఆయన పక్కన పెట్టండి అని చెప్పి ఈయన ఒక్కడ ఆ రోజు ఉండిపోయి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇతను తరపున ఆయన వెళ్ళి యుద్ధం చేశాడు. ఎవరితోటి? లాబాను ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. అంతేనమ్మా? లాబాను ఎక్కడున్నాడు? మామ ఎక్కడ? కొండ దిగులో ఉన్నాడు. కొంచెం తెల్లవారవగానే ఫస్ట్ ఇలాగ ఎక్కగానే ముందు దొరికేస్తాడు. ఎవరో? యాకోబు దొరికేస్తాడు. అయ్య బాబోయ్ అలాగా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఎక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు. ఏదో చెప్తున్నాడు, జాగ్రత్త పైన అదే యాకోబు గారికి కీడు చేయాలని నువ్వు ఇంత పరిగెట్టుకుని వచ్చావు, జాగ్రత్త, ఏదైనా ఇలాంటి యాసాలు వేసావంటే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నువ్వు పైకెళ్ళు, కావాలంటే చూసుకో, పైకెళ్ళు, కావాలంటే మీ కూతుర్లను చూసుకో, కావాలంటే మీ మనవల్లో వాళ్ళను చూసుకో, అంతేగాని ఎగస్ట్రా ఏమైనా మాట్లాడావో అని వార్నింగ్ ఇచ్చేసాడు. అంతే, దెబ్బతోటి ఏమంటే పైకి వచ్చాడు. ఏయ్యా నువ్వు ఈ పైన ఉన్నావని తెలియలే, రాత్రికి కింద ఎందుకు ఉండాలి, నీ దగ్గరకు వచ్చేసేవాడిని, అసలు నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసుంటేనా నేను నువ్వు ఇలా చెప్పకుండా వచ్చేసావు, కానీ చెప్పుంటేనా వీధుల్లో టెంట్లు వేసేసి బోర్లు ఎట్టేసేసి భజంత్రులు కొట్టించేసి పెద్దగా ఊరంతా వినబడి చెత్తడా పిల్లికి కూడా బిచ్చం పెట్టలేనోడు, పిసినారోడు, అట్టాటోడిది ఎలా కట్టాడంటే అవి చేస్తాను ఈ చేస్తానంటే లోపల అనుకుంటున్నాను, నాకు తెలిసిలేరా నువ్వు నన్ను చంపడానికి వచ్చావు అని యాకోబు అనుకుంటున్నాడు. కానీ యాకోబు కూడా చెప్పాడు, నాన్న నీ తరపున నేను అతనితో మాట్లాడేశాను, పర్వాలే ఏం చేయలేడు నీకు అని అనగానే, మరి ఇంత వచ్చాక ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఊరికే వచ్చాను నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అంటున్నాడు. నిజంగానేనా? ఆ మాట నిజమేనా? కానీ కాదు, లోపలేముంది? ఎత్తుకుపోవాలి ఇతని దగ్గర ఉన్నాయి అన్నీని, మళ్ళీ ఒట్టోడిని చేసేయాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు నీ తరపున
యుద్ధం ఆడతాడు. ఎవరి తరపునమ్మా చెప్పండి అమ్మా, నీ తరపున యుద్ధం చేశాడా లేదా? చేశాడా లేదా? ఇప్పుడు ఇంకా ఏదో మాట్లాడతామంటే ఏం మాట్లాడమంటావు? రాత్రి మీ దేవుడు వచ్చి నాకు ఇచ్చాడు, క్లాస్ పీకేసాడుగా, ఇక అవునా, ఇక ఎక్కువ మాట్లాడదు. అవునని కానీ కాదని కానీ ఇంక వేరే అనడానికి ఛానల్ లేదు. బాగున్నావా లేదా, అదే చూసి రమ్మన్నాడు, వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. యుద్ధం ఎవరు చేశారు? యుద్ధం ఎవరు చేశారు? ఎవరి తరపున? ఎందుకు చేశాడు? యాకోబు ఏం చేశాడు మరి ఆ రోజు? ప్రార్థన చేశాడు. నేనేమన్నాను, చిన్న పాయింట్లే కదా, ప్రార్థన చేయడం కష్టమా? అండ్ అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తారు చూడండి ఎలాగా. దేవానికి స్తోత్రం. మరి కదా గబగబా ఎక్కేయాలి కదా కడుపులోకి, ఇది ఇలా. కానీ నేను అంటున్నా, ఏం లేదు, సరదాగా చంటి బిడ్డలాగా, ఆయన కూతురుగా, ఆయన కొడుకులాగా ప్రార్థన చేయండి, ప్రభు జవాబు ఇచ్చునుగాక. ఏమంటే అటు పక్కన మళ్ళీ యాసవ్ ఉన్నాడు కదా, యాసవ్తో కూడా ఆయనే యుద్ధం చేసాడండి. హాయ్ బాబా, పెద్ద గుంపుల కింద వచ్చేస్తుంటే వచ్చి ఆయన ఎవరన్నా వస్తున్నారంటే యాకోబు వస్తున్నాడా? చూడండి, అంత సీరియస్గా ఉండే మనిషి, అమ్మ ఎన్నాళ్ళకు చూశాను మా తమ్ముడిని అలా మారిపోయాడట. ఎవరండి? ఎవరు చేశారు ఇది? ఎవరమ్మా యుద్ధం చేసింది అక్కడ? ఇవన్నీ బయట వాళ్ళకి అర్థం అవుతాయా? అర్థం కాదు. కానీ యాకోబుకు మాత్రం తెలుసు, నా తరపున అటు యుద్ధం చేశాడు, నా తరపున ఇటు యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? చిన్న ప్రార్థన అంతే. దేవునికి స్తోత్రం. సరే, ఎంతైనా ఇందులో నుంచి ఇంకొక మాట నేను క్లోజ్ చేసేస్తాను. 138వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువుతారా? యాకోబు తరపున దేవుడు యుద్ధం చేశాడు. ఈ వచనం ఏముంది ఇక్కడ? యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. సరే, మళ్ళీ అలాగే 118వ కీర్తన 6వ వచనం చదవమ్మ. 118వ కీర్తన 6వ వచనం ఏమన్నాడు? ఇదే దావీదు గారు అంటున్నాడు, యెహోవా నా పక్షముననున్నాడు, నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? ఏం చేయలేరు. 7వ వచనం కూడా చదవమ్మా. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు వచ్చారు ఇప్పుడు నీ తరపున? ఇప్పుడు ఆయన నా పక్షమున. తెలుగులో భలే భలే చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ. నా తరపున, నా కొరకు, నా నిమిత్తం, ఇవన్నీ చక్కగా చదివే కొద్దీ అర్థమయ్యేది. ఇప్పుడు ఈయన నా పక్షమున ఆయన యుద్ధం ఆడి ఏం చేశాడంటే, ఎవరైనా నా శత్రువులను అందరినీ ఆని చేశాడు. దేవునికి స్తోత్రం. అవును, నేను ఇందాకే చదివించాను కదా, ఈ దేవుడు సహాయం చేయడానికి ఎక్కడి నుంచి అలాగంటున్నాడు? ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను చూసారా, ఆ దేవుడును అని అన్నాడు. అప్పుడు ఐగుప్తి గురించి మీకు అసైన్మెంట్ ఇస్తే బాగుంటుందని అనిపించింది. మా చర్చిలో అయితే నేను ఇలాగే ఇచ్చేస్తాను. అప్పుడు వచ్చే వారానికి ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ పేరు, ఐగుప్తి అంటే ఏంటో మొత్తం ఎంత కష్టమో తెలుసా, అట్లాగా చదువుతారు. కొత్త కొత్త పాయింట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఐగుప్తి గురించి ఒక 5-6 పాయింట్లు చెప్తాను. ఐగుప్తి అంటే ఎట్లాంటిది చెప్పండి, ఎవరైనా చెప్పండి. అమ్మా ఎవరన్నారమ్మా? ఎవరో అన్నారు ఇక్కడ? గప్పాలు మారు అన్న వాళ్ళు ఎవరు? ఓకే ఓకే, అయితే మీకేం డబ్బులు ఇవ్వట్లేదులే, కానీ నిజంగా ఇంకొకరు చెప్పుంటూ ఇచ్చేసేవాడిని వాళ్ళకి. సరే, ఇంకెవరబ్బా? గప్పాలు మారి, అది కరెక్టే. యెషయా గ్రంథం 30కి వెళ్ళినా 31కి వెళ్ళినా ఇంచుమించుగా అదే మ్యాటర్ ఉంటుంది. గప్పాలు. ఇంకేం చెప్తారు? అమ్మ కొంచెం నాకు వినబడేటట్టు అన్నారా? అయితే మీకు 100 రూపాయలు ఇస్తానమ్మా. 100 రూపాయలు నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే చాలా కష్టమైన వాక్యం అది మాత్రం. ఇనప కొలిమి. ఏ కొలిమి అది? అమ్మో, ఇనప కొలిమి. ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఎవరు ఇక్కడ ఏదో చెప్తున్నట్టు? అమ్మా నాకు వినపడి బానిస అంటున్నారా? బానిసత్వం అంటున్నారా? ఓకే ఓకే ఓకే, అలా కాదు. ఇంకా 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 మంచి పేర్లు ఉన్నాయబ్బా. ఒక్క 100 రూపాయలు చాలా అని అనుకో, మళ్ళీ విచిత్రంగా ఇంకో 100 రూపాయలు ఏమేవో నీకు. మగాల్లో చెప్పండి అబ్బా. ఇక ఇనపకొలిమ అనేది కరెక్టే. ఇంకా గప్పాలు మారు అనేది కూడా కరెక్టే. బైబిల్లో ఉంటుందండి పెద్ద మొసలి. ఏదమ్మా? ఐగుప్తి అంటే ఏంటంటే పెద్ద మొసలి. పెద్ద మొసలి అంటే అది ఇంకా నైల్ నదిలో ఇక ఎవరైనా అందులో ఓడిపోతారు. నేను కొన్ని పాయింట్లు మీకు చెప్తాను, గుర్తుపట్టండి అబ్బా. ఇలాగైతే ఎలాగా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇందాక ఈ అమ్మగారు ఎవరో చెప్పారు బానిసత్వం అన్నారు కదా, పోనీ మీకు కూడా ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు, ఎందుకంటే చెర అని ఉంటుంది అది. అట్లా కూడా బైబిల్లో వాక్యం ఉంది. అలాగా మీరు రాసుకోగలిగితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం, అది నిజంగానే ఆ మాట అలా రాసి ఉంది, మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. తర్వాత బైబిల్ వాక్యాల్లో అది ఇనప కొలిమి అనేది కూడా వాక్యాల్లో మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. మొదటి రాజులు 8 5వ వచనంలో కూడా చదువుతాం. ఇర్మియా గ్రంథం 11 4వ వచనంలో కూడా చదువుతాం. 105వ కీర్తన 18వ వచనంలో కూడా చదువుతాం. ఇనప కొలిమి అని చదువుతాం. తర్వాత పెద్ద ముసలి అదేది యెహెజ్కేలు గ్రంథం 29 23వ వచనం ఎవరైనా చదివితే కనుక అందులో ఎలాగుంటుందంటే, ఏమంటే ఐగుప్తి అనగానే పెద్ద మొసలట. ఏటమ్మా చదువుతారమ్మా? దేవునికి స్తోత్రం. 29 23వ వచనం ఏది? యెహెజ్కేలు గ్రంథం. తర్వాత ఏమండి యెహెజ్కేలు గ్రంథం 32 2వ వచనంలో ఏమంటే కొదమ సింహము అని రాశాడు. ఐగుప్తు ఎట్టాంటిది చెప్పండి? ఎట్టాంటిది? కొదమ సింహము ఉందండి. అట్లాగా చూడండి, అప్పుడు ఐగుప్తు అంటే ఇంత డేంజర్ అన్నమాట. కానీ ఇలాంటి దాంట్లో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీ తరపున నేను యుద్ధం చేస్తున్నానంటే అప్పుడు మీరు ఎంత అదృష్టవంతులో, ఎంత గొప్పవాళ్ళో మీరు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి తన కొరకు మనలందరినీ కూడా నా తరపున యుద్ధము యెహోవాదే. ఎవరు చేయాలమ్మా? యుద్ధము యెహోవాదే. ఇప్పుడు రాజులు మనకు వారు లేరు. ఇక ఈ వాక్యాలన్నీ మీకు తెలుసు కాబట్టి నీ తరపున ఆయన యుద్ధం చెయ్యునుగాక. నువ్వంటూ చేసే ఈ చిన్న పాయింట్లు, ఒక 5-6 పాయింట్లు చెప్పాను. ప్రభు నీ తరపున నిలబడి పెద్ద కార్యము పూనుకొనుగాక. అడ్డొచ్చేవన్నీ ఈ వాక్యాలు ఇక్కడికి ఒక భాగం. కాకపోతే నీకు దేవుడు నీ తరపున యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఒక్క వచనం మాత్రం చెప్తాను. ఇది ఒక్క వచనం చదువుతారా? ఒకే ఒక వచనం. అమ్మ 68వ కీర్తన 6వ వచనం ఒకసారి చదువుతారా? 68వ కీర్తన 6వ వచనం. అంతే, అదొక్కటే చదువుదాం. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి ఏం చేశామా? బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఏం చేస్తాడమ్మా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆయన నీ తరపున యుద్ధం చేశాడంటే మీరు అప్పుడు ఎలాగ ఉండాలి? ఏసునిగాడే ఉన్నామండి అంటారా? ఎలాగా? ఏసయ్యా నువ్వు వచ్చి మమ్మల్ని విడిపించావు కనుక ఏమండి అప్పుడు నువ్వు ఎలాగ ఉండాలంటే వర్ధిల్లాలి. నువ్వు అప్పుడు ఎలాగ ఉండాలంటే చాలా 7 పాయింట్లు ఉన్నాయి. అంటే ఎలాగంటే ప్రభువు కనుక నీ తరపున యుద్ధం ఆడాడు అని అనగానే జయము నీకే ఉండునుగాక. ఆ జయాన్ని బట్టి నువ్వు నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా, ఎంతో ప్రత్యేకమైన వాక్యం ఇప్పుడు చదివిన వాక్య ప్రకారంగా అయితే నువ్వు వర్ధిల్లుతూనే ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనలందరినీ కూడా తన కొరకు బలమైన బిడ్డలుగా నిలబెట్టి తన నిమిత్తమే మనల్ని ఆయన వాడుకొనుగాక. ఆమేన్. రండి బాబు. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మంచి వాక్యాన్ని అందించినటువంటి దేవుని సేవకులకు మనము చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రైజ్ ది లార్డ్ గారు. థ్యాంక్ యూ. మంచిది. ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మనమందరం మోకరించగలిగినట్లయితే ప్రతి ఒక్కరము ప్రార్థనతో ముందుకు సాగుదాం. ప్రతి ఒక్కరం మోకరించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాది దేవుడు ఈ దినము మరి దైవ సేవకులు నిలబెట్టుకొని తన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మనందరితో మాట్లాడినటువంటి ఆ దైవవాక్కుకై దేవాది దేవునికే స్తోత్రములు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా మరి కొంతమంది కుమారులు ఐఐటి ఎగ్జామ్ రాస్తుండగా దేవాది దేవుడు వారికి తోడుగా ఉండి మరి వారి రాస్తున్న ఎగ్జామ్లో దేవుడు జయం అనుగ్రహించేలాగున, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు ముట్టి స్వస్థపరిచేలాగున
దేవాది దేవునికే స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహా గొప్ప కృప కనికరము కలిగినటువంటి మా యేసురాజా, అయా మీ బంగారు పరిశుద్ధ పాదములకై కోట్ల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రములు నాయన. దేవా, నీవెంతైనా నిజమైన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు, దయ కలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు యేసయ్యా. అయా మీ బంగారు పరిశుద్ధ పాదములకై వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రము నాయన. అయా ఈ 3 దినములు నాయన శుద్ధీకరణ ఉపవాస కూడికలలో ప్రభా మీ సేవకులు నిలబెట్టుకొని నాతో మాతో నాయన మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మాట్లాడుతూ వస్తూ ఉన్నటువంటి మీ దైవ వాక్కుకై వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మల వందనాలు స్తోత్రములు నాయన. ఈ లోకంలో మేము జీవిస్తుండగా, ఈ లోకంలో మేము నాయన ఇగో నాయన ప్రయాణిస్తూ ఉండగా ప్రభా పరిశుద్ధాత్ముడా అయా నీకు వందనాలు స్తోత్రములు. నీవే మా దేవుడవు, నీవే మా సహాయకుడవు, నీవే మా కాపరివి, నీవే మా యజమానుడవు అన్నట్లుగా ప్రభా ఈ లోకంలో నాయన మీ నామంలో మేము సాక్షిగా జీవించి మీ కృపను దయచేయండి. పరిశుద్ధాత్మడ మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. అయా మీ మనిషిగా నాయన మీకు ఉపయోగపడే పాత్రగా ప్రభా ఈ లోకంలో మేము జీవించే మీ కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మడ వందనాలు స్తోత్రములు నాయన. అయా మా తరపున నిలబడే దేవుడు మీరు ప్రభా, మా తరపున యుద్ధం చేసే దేవుడు మీరు ప్రభా. మా యొక్క ప్రతి యుద్ధములలో మీరు తోడుగా నీడగొండి ప్రభా, మాకు జయమును అనుగ్రహించే దేవుడు ప్రభా. పరిశుద్ధాత్మడ మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా, అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా మా తరపున మీరు యుద్ధము చేస్తున్నందుకు వందనాలు అయ్యా. మాతో మీరుంటున్నందుకు వందనాలు, మా కుటుంబంలో మీరుంటున్నందుకు వందనాలు, మా పరిస్థితుల్లో మీరుంటున్నందుకు వందనాలు, మా అక్కరవసరం మీ నామంలో తీరుస్తున్నందుకు వందనాలు స్తోత్రములు తండ్రి. బిడ్డలు అనేకమైనటువంటి అక్కరవసలు కలిగి వచ్చి ఉన్నారు ప్రభా. ఎరిగిన దేవుడు ప్రభా. బిడ్డల యొక్క ప్రతి అక్కరవసరం నజరేయుడైన యేసయ్య నామంలో తీర్చబడును గాక. ప్రతి అక్కరవసరంలో జయం అనుగ్రహించబడును గాక, దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక, అభివృద్ధి కలుగును గాక, మేలు కలుగును గాక, కృప కలుగును గాక, దీవెన కలుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక, అభివృద్ధి కలుగును గాక, మేలు కలుగును గాక అని యేసయ్య నీకు వందనాలు స్తోత్రములు నాయన. అయా సహాయము చేసే దేవుడు నీవే ప్రభా. నీ వలననే మాకు సహాయము కలుగుతుందయ్యా, నీ వలననే మాకు సహాయము కలుగుతుందయ్యా. నీవే మాకు సహాయము చేయుటకు యోగ్యుడవైనావు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ మీకు వందనాలు స్తోత్రం నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. పరిశుద్ధాత్మ వందనాలు స్తోత్రములు నాయన. మీ పరిశుద్ధమైన బల్లలో పాలు పంపులు పొందేటువంటి నాయన పరిశుద్ధతను మీరు మాకు దయచేసి మా ద్వారా మీరు మహిమ పొందమని మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 3 దినములు నాయన దైవ వాక్కును అందించడానికి మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎత్తి పడికినంత ఆత్మచేత అభిషేకించి అక్కరోజులు తీర్చి మీ సేవలో బహుబలంగా గొప్పగా మీరు వాడుకోమని మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 3 దినములు శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదముల అభివృద్ధులు కృపలు మేలుల చేత ప్రతి ఒక్క బిడ్డ నిండారుగా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందుతారని నామే స్తుతించి నజరేయుడైన యేసయ్య బలమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్న సావాసము సహకారము దీవెన ఆశీర్వాదము తోడినప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు మనకందరికీ నీ తోడయండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన నిమిత్తమై మరి మీ కానుకలు ఏమైనా ఇవ్వాలనుకుంటే బ్రదర్ ఫణి గారిని కలిసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.